వెరీ గుడ్ మార్నింగ్. సో మనము 2 days లాస్ట్ మొన్న ఎగ్జామ్ పెట్టుకుంది. దాంట్లో గ్రూప్ 2లో పేపర్ 2. సో దానికి సంబంధించి సొసైటీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే మీరు అటెంప్ట్ చేశారు కదా. సో దానికి సంబంధించినటువంటి కీ ఎక్స్ప్లెనేషన్ అనేది ఒకసారి చూద్దాం. సో అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్స్ ఏంటి, మీరు ఎలా ఆన్సర్ చేశారు అనేటువంటిది. సో మీకు ఇచ్చిన పేపరే ఇక్కడ పెట్టాము. ఒకవేళ 1-2 క్వశ్చన్స్ ఏమైనా వేరే ఉంటే స్కిప్ చేస్తాము. అది పేపర్లో క్లియర్గా లేదని ఇది మా టెక్నీషియన్ పీపీటీ చేసింది అది, కాబట్టి చూడండి. చూస్తాను దీంట్లో కూడా నేను. సో ఫస్ట్ క్వశ్చన్ మనకేమి ఇచ్చాడు, భారతదేశంలో రైతాంగ ఉద్యమాలకు ప్రధాన కారణాలను గుర్తించండి. సో మనకు ఉన్నటువంటి చాప్టర్ ఏ చాప్టర్ మీద క్వశ్చన్స్ అడిగాము, ఇది సామాజిక ఉద్యమాలు, సోషల్ మూమెంట్స్ అనేటువంటి దాంట్లో క్వశ్చన్ అడిగారు. సో ఈ సామాజిక ఉద్యమాలు అనేటువంటి చాప్టర్లో మనకి ఏ అంశాలను ఇచ్చారు, జనరల్గా ఓవర్గా సిలబస్లో ఏమి ఇచ్చారండి, రైతాంగ ఉద్యమాలు, గిరిజన ఉద్యమాలు, బీసీ వెనుకబడిన తరగతులకు సంబంధించినటువంటి ఉద్యమాలు, పర్యావరణ ఉద్యమాలు, మహిళా ఉద్యమాలు కూడా ఉంది కదా. సో ఇవన్నీ కలిపి మనకి సోషల్ మూమెంట్స్ అనేటువంటి ఇవన్నీ కలిపి సామాజిక ఉద్యమాలు అనేటువంటి చాప్టర్ని ఇచ్చారు, రైట్. సో ఆ సామాజిక ఉద్యమాలలో నుంచి మనము కొన్ని క్వశ్చన్స్ని ఇక్కడ మీకు కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్లో అడిగారు. దాంట్లో రైతాంగ ఉద్యమాలు అని అడిగారు. ఓకే, సో రైతాంగ ఉద్యమాలు అనేటువంటిది కలర్స్ సెన్సస్ బోర్డు ఫస్ట్. ఓకే సరే, ఓకే. రైతాంగ ఉద్యమాలకి ప్రధాన కారణాలు. ఫస్ట్ ఆప్షన్ ఏముంది, భూమిపైన యాజమాన్య హక్కులు, ఓనర్ రైట్స్ ఉండాలి అని అంటున్నాడు వాడు. ల్యాండ్ ఓనర్కి మాత్రమే ఆ యొక్క హక్కులకి అందాలి అని అంటున్నాడు. అలానే భూ పంపిణీ కోసం రైతులు డిమాండ్ చేయటము. భూ పంపిణీ కోసం అంటే పేద రైతులు, భారతదేశంలో ఉన్నటువంటి పేద రైతులు ఎవరైతే ఉన్నారో ఆ పేద రైతులకి ఈ యొక్క భూ పంపిణీ జరగాలి అనేటువంటిది ఫస్ట్ ఆప్షన్. ఓకే. సో సెకండ్ది, పెట్టుబడిదారీ వ్యవస్థ పారిశ్రామికీకరణ వలన వ్యవసాయ రంగంలో వచ్చినటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు, ఇది రైతాంగ ఉద్యమానికి కారణమైనదా. మెయిన్ రీజన్స్ ఫర్ ద పీసెంట్ మూవ్మెంట్స్ ఇన్ ఇండియా అంటున్నాడు. అంటే భారతదేశంలో ఏవి ప్రధానమైనటువంటి కారణాలు అని అడుగుతున్నాడు. సో వాటిలో రెండోది ఏమన్నారు, పెట్టుబడిదారీ వ్యవస్థ పారిశ్రామికీకరణ వలన వ్యవసాయ రంగంలో వచ్చినటువంటి మార్పులు. ఓకేనా. సో మనకి ఇండస్ట్రియలైజేషన్ వలన కానీ, లేదా ఇన్వెస్టర్స్ రావటము, వ్యవసాయ రంగంలోకి పెట్టుబడిదారులు వచ్చి పెట్టుబడులు పెట్టడం వలన కానీ, లేదా వచ్చినటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు ప్రధాన కారణమా అంటున్నాడు రెండవది. మూడవ ఆప్షన్, జోతేదార్ వంటి వడ్డీ వ్యాపారుల యొక్క దోపిడీ అని అడిగారు. ఓకే. సో భారతదేశంలో మనకి ఈ యొక్క భూమి పైన దోపిడీని చేసినటువంటి వ్యక్తుల్లో భూస్వామిదారులు, జోతేదారులు అని ఉన్నారు, అవునా. సో వీళ్ళు ఏం చేశారు అని అంటే, ప్రభుత్వానికి రైతులకి మధ్య వర్తలుగా, మీడియేటర్స్గా ఉండి ఆ యొక్క రైతులకు ఉండేటువంటి అనుభవించాల్సినటువంటి హక్కులని కాలరాయటం జరిగింది, అవునా. కౌలు సరిగా ఇవ్వకపోవటం, కనీస వేతనాలు ఇవ్వకపోవటం. ఓకే. సో రైతుకు ఉన్నటువంటి ఓనర్షిప్స్ని కూడా వాళ్ళు క్యాప్చర్ చేసుకోవటం, ఇలా అనేక సమస్యల్ని క్రియేట్ చేసినటువంటి వ్యక్తులు జమీందారులు, అలానే భూస్వాములు, జోతేదారులు అంటారు. ఈ జమీందారీ అనేటువంటి వ్యవస్థ కంటే కొంచెం ఒక పై మెట్లో ఉండి ఎక్కువ తిన్నది అంటే, రైతుల యొక్క కష్టాన్ని తిన్నది అని అంటే జోతేదారులు. వడ్డీ మీద వడ్డీ, వడ్డీ మీద వడ్డీ, మళ్ళీ వాడి సొంత పొలంలోనే వాళ్ళని కౌలు రైతులుగా ఉంచి, ఇట్స్ నథింగ్ బట్ ఒక ఎంప్లాయీ లాగా వాళ్ళని వాళ్ళ సొంత భూమిలోనే ఎంప్లాయీ లాగా ఉంచి కౌలు ఎక్కువగా వసూలు చేసేవాళ్ళు. పోనీ కనీస వేతనాలైనా తిరిగి వాళ్ళకి ఇచ్చేవాళ్ళ అంటే ఇవ్వకపోయేది. కౌలుకి ఇస్తే కనీసం కౌలు అనేది సరిగా ఇవ్వకపోయేది. పోనీ వాళ్ళనే పని వాళ్ళగా పెడితే దానికి వేతనాలు ఇచ్చేవాళ్ళ, అది కూడా లేదు. సో వాళ్ళని ఎలా చేశారు, వెట్టి చాకరీ చేసేటువంటి వాళ్ళు. అలాంటి వ్యవస్థని మనము భారతదేశంలో మేజర్గా చూసాం. సో ఇది ఈ దోపిడీ అని అంటున్నాడు. అలానే క్షామ పరిస్థితులు, కరువు కాటకాలు. ఓకేనా. సో కుంభకర్ణుడి చావుకి 100 కారణాలు 1000 కారణాలు అన్నట్టు ఇక్కడ భారతదేశంలో రైతులు ఆత్మహత్యలకి కానీ, రైతులు దోపిడీకి గురి కావటానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. సో ఆ కారణాలన్నిటిని కనుక ఒకసారి 4 ఇచ్చి ఏవి సరైనవి అని అంటున్నాడు. సో భూమిపైన యాజమాన్య హక్కులు, భూ పంపిణీ కోసం రైతులు డిమాండ్ చేయటం అనేటువంటిది సూటబుల్, కరెక్టే. సో భూ పంపిణీ కోసం రైతులు డిమాండ్ చేశారు, ఇప్పటికీ కూడా చేస్తూనే ఉన్నారు పేదవాళ్ళు. ఓకే. అప్పుడు స్వాతంత్రం పూర్వక ముందు నుంచి ఇప్పటి వరకు కూడా రైతులు ఈ భూ పంపిణీ కోసం డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలో అయితే
ఒక ఉద్యమం వచ్చింది, భూదాన ఉద్యమం అనేటువంటిది వచ్చింది, రైట్? సో మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, కాబట్టి ఆప్షన్ 1 సరి అయినదే. ఓకే, సో ఇక్కడ వాడు 1 2 3 4 సరి అయినవా, 1 3 4 ఓన్లీ సరి అయినవా, లేదా 3 4 సరి అయినవా, లేదా 1 2 మాత్రమే సరి అయినవా, ఈ రెండు మాత్రమే సరి అయినవా అంటున్నాడు. సో కనుక చూసినట్లయితే మనకు పెట్టుబడిదారీ వ్యవస్థ వలన, పారిశ్రామికీకరణ వలన విప్లవాత్మక మార్పులు రావటం వలన ఆ మార్పులకి మన భారతదేశంలో ఉన్నటువంటి రైతులు అడ్జస్ట్ కాలేకపోయారు. రైతులు పండించినటువంటి పంటకి కనీస మద్దతు ధరను కూడా పొందలేకపోయారు. సో ఈ కార్పొరేట్ వ్యక్తులు ఎంటర్ అవుతున్నప్పుడు గిట్టుబాటు ధర దళారులకి మధ్యలో ఉన్నటువంటి వాళ్ళకే అందింది, కానీ సో పంట పండించినటువంటి రైతుకి అందలేదు. అంటే దీని వలన కూడా రైతాంగ ఉద్యమాలు వచ్చాయి. ఎందుకనంటే వాళ్ళకి గిట్టుబాటు ధర అందుతుందా? సో ఇండస్ట్రియలైజేషన్, పారిశ్రామికీకరణ కావటం వలన ఇప్పుడు కూడా అలాంటి వ్యవస్థనే చూస్తున్నాం. మారిందా? మారలేదు, ఇంకా ఎక్కువగా పెరిగింది. ఈ ఇండస్ట్రియలైజేషన్, గ్లోబలైజేషన్ ఎక్కువగా పెరిగింది. ఒకప్పుడు రైతు సంతల్లో వాడు ఉన్న ఊరిలోనే వాడు పంటలు పండించుకొని సంత పెట్టుకొని ఆ సంతలో పెట్టుకొని అమ్ముకుంటే కొంచెం ధరను వచ్చేది, వినియోగదారుడికి దగ్గరగా ఉన్నాడు. బట్ ఇప్పుడు వినియోగదారుడికి చాలా దూరంగా మారిండు. అవునా? చౌపాల్ ఫ్రెష్, మోరు, అవునా, ఐటీసీ ఫ్రెష్ అని, హెరిటేజ్ ఫ్రెష్ అని, ఇలా అనేక రకమైనటువంటి రెవల్యూషనరీ చేంజెస్ వచ్చాయి. సో అదొక పెద్ద విప్లవాత్మకమైనటువంటి మార్పు. అయితే ఇప్పుడు ఇంకా డేంజరస్ మార్పు ఏమొచ్చింది? ఇంతకుముందు అవుట్లెట్లతోటి ప్రమాదం ఏర్పడింది రైతులకి. ఎందుకు? అంటారు గిట్టుబాటు ధర అనేది అందలేదు. ఇప్పుడు ఏమైంది? యాప్ టెక్నాలజీ వచ్చినాక మొత్తం అసలు ఇంటి ముందుకే తెచ్చిస్తున్నాడు వాడు. అవునా? ఇంటి ముందుకే తెచ్చిస్తున్నాడు, కానీ రైతుకి మద్దతు ధర అందుతుందా? అందట్లేదు. సో కార్పొరేట్ వ్యక్తులు పారిశ్రామికీకరణ వలన, టెక్నాలజికల్ చేంజెస్ వలన బాగుపడ్డారు. సో అది రైతాంగ ఉద్యమాలకి ఈనాటికి కారణం అవుతుంది, ఆనాడు కూడా కారణమైంది. సో ఇది కూడా కరెక్టే. జోతేదారు అటువంటి వడ్డీ వ్యాపారులు వాళ్ళ సొంత భూమిలోనే వాళ్ళని ఉద్యోగస్తులుగా నియమించి వాళ్ళు కనీస వేతనాలు ఇవ్వకుండా కూడా చేయటం వలన కనీస వేతనాల కోసం భారతదేశంలో రైతాంగ ఉద్యమం అనేటువంటిది వచ్చింది. మాకు కనీస వేతనం ఇవ్వండి, కౌలులో మాకు నిర్దిష్టమైనటువంటి కౌలు రక్షణని కల్పించండి, టెనెంట్ రైట్స్ ని కల్పించండి, ల్యాండ్ టెనెంట్ రైట్స్ ని కల్పించండి అని డిమాండ్ చేయడం జరిగింది. ఇది కూడా కరెక్ట్. అలానే క్షామ పరిస్థితులు, ఇది ఎప్పటికీ ఉండేటువంటిదే. సో అగ్రికల్చర్ ఇన్ ఇండియా, భారతదేశంలో వ్యవసాయం అంటేనే అన్సర్టనిటీతో కూడుకున్నటువంటిది, అనిశ్చితితో కూడుకున్నటువంటిది అని అంటాం. ఎందుకు అనిశ్చితి ఉంటుంది? క్షామ పరిస్థితులు ఉన్నాయి, వస్తే పూర్తిగా వర్షాలు రాకుండా ఉంటాయి, లేదా వరదలు వస్తాయి. సో డిఫరెంట్ క్లైమేటిక్ కండిషన్స్ ఉండటము, ఓకేనా, ఎల్నినో లానినో ఎఫెక్టులు ఉండటము, ఓకే, సో అవి మ్యూచువల్గా ప్రభావం చూపించటము, అలానే ఎక్కువగా డ్రాటిక్ కండిషన్స్ని ఫేస్ చేయటము, కరువు కాటకాలు ఎక్కువగా ఏర్పడటం వలన కూడా రైతాంగ ఉద్యమాలు రావడానికి కారణమై. సో ఇంకా అనేకమైనటువంటి కారణాలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్ కూడా సరి అయినవే. కాబట్టి మన ఆప్షన్ ఏదవుతుంది? 4th అవుతుంది. ఓకే, సో ఫస్ట్ 1 2 3 4 సరి అయినవే. నెక్స్ట్ క్వశ్చన్ ఇదండి. సో భారతదేశంలో రైతాంగ ఉద్యమాలు అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? సో దీన్ని ఎవరండి? పీజెంట్ స్ట్రగుల్స్ ఇన్ ఇండియా. ఇది చాలా సింపుల్ క్వశ్చన్ గానే ఇచ్చాడు. పీజెంట్ స్ట్రగుల్స్ ఇన్ ఇండియా అన్నాడు. అంటే భారతదేశంలో రైతాంగ పోరాటాలు లేదా రైతాంగ ఉద్యమాలు అనేటువంటి గ్రంథాన్ని రచించినటువంటిది ఎవరు? ఐపి దేశాయ, మొరార్జీ దేశాయ, లేదా ఏఆర్ దేశాయ, కేపీ కన్నన్న, పైవారెవరు కాదా అని అడిగాను. ఓకే, సో దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటిది? దేశాయ్ రేణు దేశాయ్ కాదు, ఎవరు? ఏఆర్ దేశాయ్. ఈ ఏఆర్ దేశాయ్ అనేటువంటిది మనము కరెక్ట్ ఆప్షన్గా చూసుకుంటాం. ఓకే, సో నెక్స్ట్ థర్డ్ది చూద్దాం. థర్డ్ది ఏంటిది? ఇక్కడ స్వాతంత్రానికి పూర్వం భారతదేశంలో తలెత్తిన రైతాంగ ఉద్యమాలని గుర్తించండి. స్వాతంత్రానికి పూర్వము భారతదేశంలో తలెత్తిన రైతాంగ ఉద్యమాలని గుర్తించండి అన్నారు. అదేనా? సో ఇక్కడ ఏమిచ్చాడు? ఫస్ట్ ఆప్షన్ చూడండి, మెప్లా తిరుగుబాటు లేదా మొప్లా తిరుగుబాటు అన్నాడు. వహాబీ ఫరాదీ తిరుగుబాటు, ఓకే, అలానే తెబాగా ఉద్యమం, పార్దీ సత్యాగ్రహం, ఈ 4 ఉద్యమాలను ఇచ్చి ఇవి భారతదేశం స్వాతంత్రానికి పూర్వం ఉన్నటువంటివి ఏవి అన్నారు. అంటే మనకి ఇయర్స్ తెలిస్తే వీటిని ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, మొప్లా తిరుగుబాటు ఏ ఇయర్లో ప్రారంభమైందండి? 1920-21. అలానే వహాబీ తిరుగుబాటు అనేటువంటిది ఎప్పుడు ప్రారంభమైంది? 1930. తెబాగా ఉద్యమం అనేటువంటిది ఎప్పుడు ప్రారంభమైంది? 1946. పార్దీ సత్యాగ్రహం అనేటువంటిది ఎప్పుడు ప్రారంభమైంది? 1950లో ప్రారంభమైంది. సో ఆప్షన్లో మనకి ఆన్సర్ తెలిసింది.
అయితే ఈ మెప్లా అనేటువంటి తిరుగుబాటు ఎక్కడ ఉద్భవించింది? ఇది కూడా రైతాంగ ఉద్యమానికి సంబంధించింది. ఎక్కడ వచ్చింది ఈ తిరుగుబాటు? కేరళలోని మలబారు ప్రాంతంలో వచ్చింది. సో దీనికి ప్రధాన కారణం ఏంటిది? ఈ మెప్లా తిరుగుబాటుకి ప్రధాన కారణం ఏంటిది? హిందూ మరియు ముస్లిం రైతులకు మధ్యన, ముస్లిం రైతు ఎవరు? కౌలు రైతు. ముస్లిం రైతు ఎవరండి? కౌలు రైతు, టెనెంట్ ఈయన. ఓకే, సో ఈయన టెనెంట్. సో మనకి ఈయన హిందూ ముస్లిం కౌలు రైతులకు, హిందూ భూస్వాముల వ్యవస్థకి, భూస్వామిదారుడికి, ముస్లిం కౌలు రైతులకి మధ్య జరిగినటువంటి తిరుగుబాటే. అంటే ఈ కౌలు రైతులు హిందూ భూస్వాముల దోపిడీని ఎదుర్కొంటూ వీళ్ళు తిరుగుబాటు చేయడం జరిగింది. ఆ తిరుగుబాటునే మనము కేరళలోని మలబారు ప్రాంతంలో చూసాము. దాన్ని ఏమని చెప్పాము? మెప్లా తిరుగుబాటు అన్నారు. అలానే వహాబీ అండ్ ఫరైదీ తిరుగుబాటు అనేటువంటిది ఎక్కడొచ్చిందండి? ఇది ఎక్కడొచ్చిందండి? వెస్ట్ బెంగాల్లో వచ్చింది. అలానే తెబాగా అనేటువంటిది ఎక్కడొచ్చింది? వెస్ట్ బెంగాల్లో వచ్చింది. పార్దీ సత్యాగ్రహం అనేటువంటిది దేనికి వచ్చింది? గుజరాత్లో వచ్చింది. సో ఈ 4 ఉద్యమాలలో మనము సంవత్సరాలను బట్టి మనం ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ స్వాతంత్రానికి పూర్వము అన్నాడు. సో స్వాతంత్రానికి పూర్వము అనంటే ఇదొక్కటి స్వాతంత్రం తర్వాత మనకి కనిపిస్తుంది. సో మిగిలినవన్నీ కూడా ఏంటిది? స్వాతంత్రానికి పూర్వం ఉన్నటువంటి ఉద్యమాలుగా గుర్తుపెట్టుకోవచ్చు. సో మెప్లా తిరుగుబాటు స్వాతంత్రానికి పూర్వం ఉంది. వహాబీ ఫరైదీ తిరుగుబాటు స్వాతంత్రానికి పూర్వం ఉంది. తెబాగా ఉద్యమం కూడా స్వాతంత్రానికి పూర్వం ఉంది. సో 1, 2, 3 అనేటువంటిది సరి అయినది అనేటువంటి ఆప్షన్. సో దీనికి సెకండ్ దానికి ఇక్కడ మీకు ఆప్షన్ ఏముంది? థర్డ్ క్వశ్చన్కి డి అనేటువంటిది సరైన ఆన్సర్. అలానే ఈ 4 ఉద్యమాలలో కూడా ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అంశాన్ని గమనించినట్లయితే ఈ మెప్లా తిరుగుబాటు, వహాబీ అండ్ ఫరైదీ తిరుగుబాటులు ఏమంటారంటే మతపరమైన తిరుగుబాటులకు ఉదాహరణలుగా కూడా చెప్పుకుంటాం. ఈ రెండిటిలో కూడా ఏముందండి? హిందూ ముస్లింలకు సంబంధించినటువంటి భూస్వామిదారులు, కౌలు రైతులకు మధ్య ఉద్యమాలు జరిగాయి. సో ఈ హిందూ ముస్లిం కౌలు రైతులకి, భూస్వామిదారికి కౌలు రైతులకి మధ్య జరిగినటువంటి ఉద్యమాలు, వీటిని ఆ ఉద్యమాలు వాస్తవానికి వాళ్ళు డిమాండ్ చేసింది ఏంటిది? కౌలు రైతులు న్యాయపరమైనటువంటి కౌలుని మాత్రమే భూస్వాములకు చెల్లిస్తాము. సో కౌలు పేరుతోటి మమ్మల్ని ఆర్థికంగా దోపిడీకి గురి చేస్తున్నారు. పండించినటువంటి పంటలో ఎక్కువ భాగము భూస్వాములకే పోతుంది, హిందూ భూస్వాములకే పోతుంది అని చెప్పారు. కానీ తర్వాత అది ఏ విధంగా మారింది? రైతాంగ ఉద్యమం కాస్త మతపరమైనటువంటి ఉద్యమాలుగా చిత్రీకరించినటువంటిది ఏ రెండు అనంటే మెప్లా తిరుగుబాటు మరియు వహాబీ అండ్ ఫరైదీ అనేటువంటి ఈ 2 తిరుగుబాట్లు. వాడు అలా కూడా క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు. ఇదే క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేయొచ్చు అంటే ఈ క్రింది రైతాంగ ఉద్యమాలని, ఏ రైతాంగ ఉద్యమాలని మతపరమైనటువంటి రైతాంగ ఉద్యమాలుగా చిత్రీకరించారు భారతదేశంలో అంటే మెప్లా తిరుగుబాటు లేదా వహాబీ అండ్ ఫరైదీ అనేటువంటి 2 తిరుగుబాట్లని మనకి మతపరమైనటువంటిగా చెప్పారు. సో ఇక్కడ భూస్వాముల దోపిడీని ఎదుర్కోవడం కోసం ఈ 2 తిరుగుబాట్లు వస్తే, ఇక్కడ తెబాగా ఉద్యమంలో ఏంటి అంటే సో మనకి భూ పంపిణీ కోసం, భూమిపైన హక్కుల కోసం. ఓకే, సో ఇక్కడ తెబాగాలో భూ పంపిణీ కోసం, భూమిపైన అలానే హక్కుల కోసం ఈ తెబాగా అండ్ పార్దీ సత్యాగ్రహాలు వచ్చాయి. ఓకే, ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం రైతాంగ ఉద్యమాలకి ప్రధానమైనటువంటి కారణాల్లో భూ పంపిణీ కోసం, యాజమాన్య హక్కుల్ని పొందటం కోసము అనేటువంటిది. ఎందుకు భూస్వాములు కానీ, జమీందారులు కానీ, జోతేదారు అనేటువంటి ఈ 3 రకాల వ్యవస్థలు ఏం చేశాయి అని అంటే సో ప్రభుత్వానికి రైతులకి మధ్య ఉండి అత్యధికమైనటువంటి పన్నులని బలవంతంగా వసూలు చేసేవాళ్ళు, కౌలుని కూడా అత్యధికంగా వసూలు చేసేవాళ్ళు. సో ఈ కౌలు 2/3 కౌలు వాళ్ళకి కౌలుదారునికి వస్తే అది న్యాయపరమైనటువంటిది. కానీ 1/3 ఇచ్చేవాళ్ళు. ఆ 1/3 కొన్నిసార్లు అది కూడా ఇవ్వకపోయేవాళ్ళు. కనీస వేతనం అన్న ఇయ్యంటారా, మీ దాంట్లో పని చేస్తున్నాం అంటే భూమి ఎవరిది? కౌలు రైతు వాడున్నాడు అనుకోండి, భూమి వాడిదే, కానీ రైట్స్ ఎవరి దగ్గర ఉండేవి? జోతేదారుల దగ్గర ఉండేది, జమీందారు దగ్గర ఉండేది, భూస్వాముల దగ్గర ఉండేది. వాళ్ళ దగ్గర హక్కులు పెట్టుకొని వీళ్ళని ఉద్యోగస్తులుగా పనిచేసినటువంటి వాతావరణము మనకి ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి దీనికి ఏంటిది? సో మనకి ఓన్లీ పార్దీ సత్యాగ్రహము అనేటువంటిది స్వాతంత్రానికి పూర్వం తలెత్తినటువంటిది, ఇదొక్కటి మాత్రము స్వాతంత్రం తర్వాత ఉంది. కాబట్టి ఆప్షన్ 1, 2, 3 సరైనవి అనుకుంటున్నాం. అలానే ఈ క్వశ్చన్ కూడా ఇచ్చారమ్మా మనం. మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్ ఓకే అనే సంస్థకు సంబంధించి సరైన అంశాలను గుర్తించండి. ఇది ఒక సంస్థ గురించి అడిగాము. మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్ అనేటువంటిది, ఇది కూడా రైతాంగ ఉద్యమంలో భాగంగా ఏర్పడినటువంటి సంస్థ. ఈ సంస్థ భారతదేశంలో మనకి ప్రధానంగా ఈ గ్రామీణ పేద రైతులు ఎవరైతే ఉంటారో సో ఆ గ్రామీణ పేద రైతులకి భూమిపైన హక్కులను కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతో ఇది పోరాటం చేసింది. ఓకే,
సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు, గ్రామీణ పేద రైతులకి భూమిపైన హక్కులను కల్పించటం అనేది ఇది ఒక అడిగాడు, కరెక్టే. అలానే గ్రామీణ రైతులకు మరియు పేదలకు కనీస వేతనాలు మరియు ఉపాధి అవకాశాలు కల్పించటం. సో ఇది కూడా సరి అయినటువంటిదే. ఎందుకంటే ఇప్పుడే మనం చెప్పుకున్నాం, వాళ్ళకి కనీస వేతనాలు, కనీసము వాళ్ళ భూమిలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి కనీస వేతనం అన్న ఇవ్వండి అనేటువంటిది డిమాండ్ చేయడం జరిగింది. సో అలానే అభివృద్ధి పథకాలలో అవినీతి నిర్మూలించటం అనేటువంటిది కూడా సరి అయినటువంటిది. ఎందుకంటే ఈ మజ్దూర్ కిసాన్ శక్తి అనేటువంటి సంఘటన అనేటువంటిది ఎంకేఎస్ఎస్ అంటాం, ఎంకేఎస్ఎస్ అంటారు, మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్ అనేటువంటి సంస్థ. సో రైతుల కోసం పోరాడినటువంటి సంస్థ. లాస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడంటే గుజరాత్లో తలెత్తిన రైతాంగ ఉద్యమం అన్నాడు. సో ఇది గుజరాత్లో తలెత్తినటువంటిది కాదు, ఇది రాజస్థాన్లో తలెత్తినటువంటి ఉద్యమం. ఇది ఎక్కడ ఉంది? రాజస్థాన్లో తలెత్తినటువంటి ఉద్యమం. అంటే ఇవి మూడు కూడా సరి అయినవే. అంటే భూమిపైన హక్కులని రైతులకు కల్పించాలనేటువంటి ఉద్దేశం, కనీస వేతనాలను అందించాలనేటువంటి ఉద్దేశం, అలానే రైతుల కోసం ప్రభుత్వాలు అమలు చేస్తున్నటువంటి ఏవైతే అభివృద్ధి పథకాలు అయితే ఉన్నాయో ఆ అభివృద్ధి పథకాల ద్వారా రైతుల యొక్క హక్కులని కాపాడాలి అనేటువంటిది, రైతులకి సంక్షేమ చర్యలు అందాలి అనేటువంటి ఉద్దేశం. అలానే మనకు తెలుసు, సో అదే సిడిపి, ఎన్ఈఎస్ అనేటువంటి పథకాలు ఉన్నాయి. అలాంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి, కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని, జాతీయ విస్తరణ సేవల పథకం అని, నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ స్కీమ్ అనేటువంటి, ఇలా అనేక పథకాలు ఏవైతే ఉన్నాయో లేదా ఇంకా ఇతర పథకాలు, ఇవన్నీ ఏంటిది, వాళ్ళకి గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి వ్యవసాయ రంగంలో కానీ వ్యవసాయ అనుబంధ రంగాలలో కానీ వాళ్ళ యొక్క అభివృద్ధి చేయాలని కోరుకున్నటువంటి పథకాలు. కానీ వాటిని రైతుల వరకు చేరనీయకుండా మధ్యలో ఉన్నటువంటి దళారులో వాటిలో వచ్చేటువంటి అభివృద్ధి ఫలాలు, ఉదాహరణకు రెండు చెప్పాను, ఇంకా చాలా ఉండదు. ఏ అభివృద్ధి పథకాలనైనా రైతులకు ఆ అమలు చేసేటువంటి దాంట్లో అవినీతి ఉండకూడదు అని కూడా ఈ రైతాంగ ఉద్యమాలు వచ్చాయి. సో అట్లా కూడా రైతులు నష్టపోతున్నారు అనేటువంటిది. కాబట్టి ఈ మూడు సరి అయినవి, కానీ వాడు స్టేట్ అనేటువంటిది తప్పించాడు. ఎక్కడిచ్చాడు? స్టేట్ తప్పించాడు. సో సరైన అంశాలు అంటే ఏముంటుంది? 1, 2 మరియు 3 ఎక్కడుంది? డిలో ఉంది. ఓకే, గుజరాత్ అనేటువంటిది ఇది తప్పు. సో అది ఎక్కడండి? రాజస్థాన్. అలానే మహాపాత్ర అనే సామాజిక శాస్త్రవేత్త ప్రకారం గిరిజన ఉద్యమాలకు సంబంధించిన సరైన అంశాలను గుర్తించండి. మహాపాత్ర అనేటువంటి సామాజిక శాస్త్రవేత్త ప్రకారము గిరిజన ఉద్యమాలకి సంబంధించినటువంటి సరైన అంశాలను గుర్తించండి. ఇంతకు ముందు మనం చెప్పుకున్నటువంటి క్వశ్చన్స్ ఏంటి? రైతాంగ ఉద్యమాలు. ఇక్కడ వాడు ఏమన్నాడు? ట్రైబల్ మూమెంట్స్ మీద ఒక క్వశ్చన్ అడిగాడు. సో ట్రైబల్ మూమెంట్స్ మీద వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏమంటున్నాడు? సో మహాపాత్ర అనేటువంటి సోషియాలజిస్ట్ ప్రకారము గిరిజన ఉద్యమాలకి సంబంధించి భారతదేశంలో జరిగినటువంటి గిరిజన ఉద్యమాలని ఏ విధంగా వాళ్ళు వర్గీకరించారు అనేటువంటి క్లాసిఫికేషన్ మీద క్వశ్చన్ అడిగాడు. అర్థమైందా? దేని మీద అడిగాడు? గిరిజన ఉద్యమాలని వారు వర్గీకరించినటువంటి విధానం ఆధారంగా క్వశ్చన్ అడిగాడు. సో దీంట్లో కరెక్ట్ ఆప్షన్ చూద్దాం. ఏమన్నాడు? ఇది తిరోగమన ఉద్యమమా అని అడిగాడు. ఇది సాంప్రదాయకమైనటువంటి ఉద్యమా అన్నాడు. అలానే ఇది రెవల్యూషనరీ మూమెంటా అంటున్నాడు. ట్రెడిషనల్ మూమెంటా, రెవల్యూషనరీ మూమెంటా అన్నాడు. అలానే వేర్పాటువాద ఉద్యమమా అన్నారు. సెసెషనిస్ట్ ఉద్యమమా అన్నాడు. లేదా సెపరేట్ మూమెంటా అని అడుగుతున్నాడు ఇక్కడ. ఓకే, సో భారతదేశంలో వేర్పాటువాద ఉద్యమాలు ఉన్నాయా? ఉన్నాయి. వేర్పాటువాద ఉద్యమాలు ఉన్నాయిగా, ఉన్నాయి కదా. వేర్పాటువాద ఉద్యమాలకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటిది అమ్మా? బోడోల్యాండ్ ఒక్కటే కనపడిందా? ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయింది. ఏం కావాలని కోరుకున్నారు? సెపరేట్ స్టేట్ కావాలనుకున్నారు. అది వేర్పాటువాద ఉద్యమం కాదా? మనం సెన్స్లో చూస్తే సెపరేట్ కావాలనే కోరుకున్నాం మనం, అవునా కాదా? అలానే జార్ఖండ్, నాగాలాండ్లు అన్నీ కూడా భారతదేశంలో నుంచి విడిగా ఏర్పడాలి, భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి విడిగా ఏర్పడాలి. అదే కొన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు ప్రత్యేక ప్రతిపత్తిని కోరుకుంటూ ప్రత్యేకమైనటువంటి రాష్ట్రాలుగా ఏర్పడాలనుకోవటమే వేర్పాటువాద ఉద్యమాలు. అర్థమవుతుందా? సో రాష్ట్రాలలో భాగంగా ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తిని కోరుకోవటం, ప్రత్యేకమైనటువంటి రాష్ట్రాన్ని కోరుకోవటం కోసం డిమాండ్ చేయటం. మహారాష్ట్రలో విదర్భ డిమాండ్ చేస్తుంది. రైతులు ఎప్పుడు నష్టపోతున్నారు? సపరేటిస్ట్ మూవ్మెంట్ ఇవాళ స్టేట్ ఏర్పడింది కాబట్టి వేర్పాటువాదం కాదనిపిస్తుంది. బట్ ఒకప్పుడు ఏంటిది? వేర్పాటువాదమే అవుతుంది. స్వతంత్ర ప్రతిపత్తి కోసం తెలంగాణ రీజనల్ కౌన్సిల్ అనేది పెట్టుకున్నామా? సెల్ఫ్ అటానమస్ స్టేటస్ కావాలని చెప్పి రాజ్యాంగంలో అధికారంలో చేర్చుకున్నాం. కాబట్టి రక్షణలు పొందలేదు. కాబట్టి మళ్ళీ మూవ్మెంట్ కోసం ఏం చేసాము? ప్రత్యేకమైనటువంటి రాష్ట్రం కావాల్సిందే అని కోరుకున్నాం.
అలా ఏర్పడినటువంటి కొన్ని రాష్ట్రాలు ఇచ్చారు, కొన్ని రాష్ట్రాలు ఇవ్వలేదు. బట్ వాట్ ఎవర్, ఇక్కడ క్వశ్చన్ ఏంటిది అంటే మహాపాత్ర అనేటువంటి సామాజిక శాస్త్రవేత్త ప్రకారం గిరిజన ఉద్యమాలు అనేటువంటిది ఎలా ఉంటాయి. ఈయన గిరిజన ఉద్యమాలని 3 రకాలుగా క్లాసిఫై చేశాడు. ఓకేనా. సుర్జీత్ సింగ్ అనేటువంటి సామాజిక శాస్త్రవేత్త 5 రకాలుగా క్లాసిఫై చేయటం లేదు. ఆ విధంగా ఎన్ని రకాలుగా అనే దాన్ని బట్టి చూస్తే, సో అకార్డింగ్ టు మహాపాత్ర తిరోగమన ఉద్యమం అనేటువంటిది ఉన్నది. సో గిరిజన ఉద్యమాలని 3 రకాలు అనేటువంటి దాంట్లో ఏంటిది, ఒకటి తిరోగమన అనేటువంటిది ఉంది. ఓకే. రెండవది సాంప్రదాయక ఉద్యమం అనేటువంటిది ఉంది ఆయన ప్రకారం. విప్లవాత్మకమైనటువంటి ఉద్యమం అని కూడా ఉంది. ఓకే. సో ఈ 3 వర్గీకరణని ఎవరిచ్చినారు? మహాపాత్ర అనేటువంటి సామాజిక శాస్త్రవేత్త ఇచ్చాడు. కానీ ఈ వేర్పాటువాదం ఉద్యమాలు కూడా గిరిజన ఉద్యమాల లాగానే అని చెప్పారు. ఎవరు? సుర్జీత్ సింగ్ అనేటువంటి సామాజిక శాస్త్రవేత్త. ఆయన ఏం చెప్పాడు అనంటే వేర్పాటువాదు ఉద్యమాలు కూడా గిరిజన ఉద్యమాలు అన్నాడు. అంటే ఆయన ఇచ్చినటువంటి గిరిజన ఉద్యమాలకి 5 వేరే ఉన్నాయి. ఆ 5లో ఒకటేంటిది? వేర్పాటువాదం. కానీ ఆ వేర్పాటువాదం గురించి మహాపాత్ర అనేటువంటి సామాజిక శాస్త్రవేత్త చెప్పాడా? చెప్పలేదు. మహాపాత్ర అనే సామాజిక శాస్త్రవేత్త చెప్పినటువంటిది ఏంటిది? తిరోగమనము, సాంప్రదాయకము, అలానే విప్లవాత్మకమైనటువంటి ఉద్యమం. మరి తిరోగమన ఉద్యమం అంటే ఏంటి? అది కూడా రావాలి కదా. తిరోగమన ఉద్యమం ఏంటిది? ఇట్స్ లైక్ ఏంటిది? గో బ్యాక్ టు వేదాస్ అంటాం. అంటే ఏంటిది? మళ్ళీ వెనక్కి వేదాలకి తరలండి అనేటువంటిది. అలాంటిది ఇక్కడ వీళ్ళు ఏమంటారంటే, సో పాతగా ఉన్నటువంటి జీవన విధానం బాగుంది, గత జీవన విధానం బాగుంది, అప్పుడున్నటువంటి జీవన విధానానికి వెళ్దాం, ఆధునిక జీవన విధానాన్ని ఇష్టపడము, మాకు పాతగా ఏదైతే జీవన విధానం ఉందో అదే నచ్చుతుంది అని చెప్పడం తిరోగమనం. సాంప్రదాయకమైనటువంటి ఉద్యమం ఏంటిది? భారతదేశంలో ఉన్నటువంటి గిరిజనుల యొక్క సంస్కృతిని, సాంప్రదాయాలని, వాళ్ళ యొక్క వెల్ఫేర్ని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటూ వాళ్ళలో ఉన్నటువంటి మూఢనమ్మకాలు ఏవైతే ఉంటాయో ఆ మూఢనమ్మకాలను తొలగించుకోవాలి అనేటువంటిది ట్రెడిషనల్ వాటిని ఫీల్ కావడం. దాన్ని ఏమంటారు? సాంప్రదాయక ఉద్యమం. విప్లవాత్మక ఉద్యమం అన్నారనుకోండి, రెవల్యూషన్ రావాలి, ఒక ప్రాంతంలో విప్లవాత్మకం వచ్చి ప్రభుత్వాలపైన కానీ రాజ్యాలపైన కానీ పరిపాలన పైన కానీ తిరుగుబాటుని చేసి రెవల్యూషనరీ మూవ్మెంట్ తీసుకురావటం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ కొమరం భీమ్ ఉన్నాడు, అవునా? విప్లవాత్మక జెండాను ఎగరవేశాడు ప్రభుత్వాలపైన, నిజాం పరిపాలన పైన. సో కాబట్టి దాన్ని ఏమన్నారు అక్కడ? అది గోండు, రామ్జీ గోండు కానీ, రంపా తిరుగుబాటు కానీ, మన్యం తిరుగుబాటు కానీ దేనికి ఉదాహరణలు వస్తాయి? విప్లవాత్మకమైనటువంటి ఉద్యమాలకి ఈ యొక్క ఉదాహరణలుగా చెప్పుకుంటాం. సో అంటే తిరోగమన ఉద్యమం, సాంప్రదాయక ఉద్యమం, విప్లవాత్మకమైనటువంటి ఉద్యమం, ఈ 3 గురించి మాత్రమే మహాపాత్ర అనేటువంటి సామాజిక శాస్త్రవేత్త చెప్పాడు. సో వేర్పాటువాదం చెప్పలేదు. సుర్జీత్ సింగ్ చెప్పినటువంటి డిఫరెంట్గా ఉన్నాయి. ఓకే. ఎథనిక్ మూమెంట్ అన్నాడు, అంటే జాతిపరమైనటువంటి ఉద్యమాలు అని చెప్పాడు. అలానే కల్చరల్ మూమెంట్స్ అని చెప్పాడు, అంటే గిరిజన ఉద్యమాలు వాళ్ళ యొక్క సంస్కృతిని కాపాడుకోవడం కోసం ఉద్యమాలు చేశారు. అలానే గిరిజనులు వాళ్ళ యొక్క జాతిని కాపాడుకోవటం ఉద్యమాలు చేశారు. ఎథనిక్ మూమెంట్ అంటే జాతి అంటే జాతిపరమైనటువంటి ఉద్యమాలు, సంస్కృతిపరమైనటువంటి ఉద్యమాలు, అగ్రేరియన్ అన్రెస్ట్ ట్రైబల్ మూమెంట్స్ అన్నారు, అంటే వ్యవసాయంలో అశాంతి ఏర్పడినప్పుడు ఆ అశాంతిని తొలగించుకోవటం కోసం ఏర్పడినటువంటి ఉద్యమాలుగా వర్గీకరించారు. రాజకీయపరమైనటువంటి ఉద్యమం, సో గిరిజనుల యొక్క జీవన విధానంలోకి రాజకీయపరమైనటువంటి పాలసీస్ ఏవైతే ఉన్నాయో, విధానాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ని డిస్టర్బ్ చేస్తున్నాయి, సో వాటి పరంగా ఉద్యమాలు వచ్చాయని చెప్పారు. సో ఈ విధంగా సుర్జీత్ సింగ్ ఏం చెప్పాడు అనంటే, సో జాతిపరమైనటువంటివి, రాజకీయపరమైనటువంటిది, సంస్కృతిపరమైనటువంటివి, వేర్పాటువాదమైనటువంటిది, వ్యవసాయంలో అశాంతిపరమైనటువంటివి అని ఆయన 5 రకాలుగా వర్గీకరించడం జరిగింది. సో అవి కాబట్టి మనకి ఇక్కడ సరైన అంశము అంటే ఏంటిది? 1, 2, 3 మాత్రమే సరైనటువంటిది, 4th కాదు. సో అలానే నెక్స్ట్, భారతదేశంలో గిరిజన ఉద్యమాలు ఉద్భవించడానికి గల కారణాలను గుర్తించండి. ఇది ఆల్రెడీ వచ్చిందా మీకు? రాలే కదా. రైతాంగ ఉద్యమాలకు చెప్పుకున్నాం. గిరిజన ఉద్యమాలకి సంబంధించిన కారణాలను గుర్తించండి. క్వశ్చన్ ఉందా మీకు? ఉంది. సో గిరిజన ఉద్యమాలను ఉద్భవించడానికి గల కారణాలు చెప్పండి. సో ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. బ్రిటిష్ పరిపాలనా కాలంలో బ్రిటిష్ నియంతృత్వ వైఖరి దోపిడీకి వ్యతిరేకంగా గిరిజన ఉద్యమాలు వచ్చాయి. అవునా? జాగ్రత్తగా వినండి. ఏంటమ్మా? గిరిజన ఉద్యమాలు ఉద్భవించడానికి, అందుకనే 6th ఓకే అమ్మా, అదే నేను పంపించింది కరెక్ట్గా ఉందా? ఇక్కడ మారిందమ్మా.
చూసుకోండి, ఇది 56 కదా. భారతదేశంలో గిరిజన ఉద్యమాలు ఉద్భవించడానికి గల కారణాలు, ఈ ఆప్షన్స్ పెట్టుకోండి. ఓకేనా, ఈ ఆప్షన్స్ పెట్టుకోండి. సో గిరిజన ఉద్యమాలకి అన్నప్పుడు గిరిజన ఉద్యమాలకి రీజన్స్ అడుగుతున్నాడు. రీజన్స్ ఫర్ ద ట్రైబల్ మూవ్మెంట్స్ ఇన్ ఇండియా అంటున్నాడు. ఓకే, సో ఏంటి గిరిజన ఉద్యమాలకి ప్రధాన కారణాలు ఏంటివి అనేది చూసుకోవాలి. కానీ అది వర్గీకరణకు సంబంధించిన ఆప్షన్స్ ఉన్నాయి మీకు, అంతేనా. సో అదేంటిది, క్లాసిఫికేషన్ అకార్డింగ్ టు మహాపాత్ర ఆర్ సుర్జీత్ సింగ్ అనేటువంటి వర్గీకరణ ఆప్షన్స్ వచ్చాయి, వాటిని చేంజ్ చేసుకోండి. బ్రిటిష్ పరిపాలనా కాలంలో బ్రిటిష్ నియంతృత్వ వైఖరికి దోపిడీకి వ్యతిరేకంగా అన్నారు. ఓకేనా, సో బ్రిటిష్ వాళ్ళు అధికమైనటువంటి ట్యాక్సులు వసూలు చేయటం, జోతేదార్ లాంటి సిస్టంలను ఎంకరేజ్ చేయటము, దాని వలన గిరిజన రైతులు ఉద్యమాలు లేవనెత్తడం జరిగింది. సో ఇదొక ఆప్షన్. అలానే స్వాతంత్ర అనంతర కాలంలో భారతదేశంలో ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక పరమైనటువంటి విధానాల వలన కూడా గిరిజన రైతులు అడ్జస్ట్ కాలేకపోయారు అనేది ఒకటి. అలానే భూపరాయిదీకరణ అనేటువంటి ప్రక్రియ, ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ బేస్ లో. ఒకప్పుడు గ్రూప్ 2 ఎగ్జామ్ లో కూడా ఈ క్వశ్చన్ అడిగాడు. ఒకప్పుడు లాస్ట్ అంటే ఎప్పుడు 14 ఆ టైంలోనో, సో భూపరాధీకరణ అన్నాడు. అలానే 16లోనేమో. అలానే రాజకీయ స్వయం ఇట్ ఈస్ ఏ ప్రీవియస్ క్వశ్చన్ కూడా. సో రాజకీయ స్వయం ప్రతిపత్తి మరియు ప్రత్యేక రాష్ట్ర సాధన కోసము అన్నాడు. గిరిజన ఉద్యమాలు దేనికోసం వచ్చాయి అన్నారు. అందుకనే కొంచెం జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేసి వినమంటున్నాను. ఆప్షన్స్ లో వచ్చినప్పుడు ఏమంటున్నాడు వీడు ఇక్కడ, బ్రిటిష్ పరిపాలనా కాలంలో బ్రిటిష్ నియంతృత్వ వైఖరి వలన ఆర్థిక పరమైనటువంటి దోపిడీ వలన గిరిజన ఉద్యమాలు వచ్చాయి అంటున్నాడు. రైట్. సో రెండవది, స్వాతంత్ర అనంతర కాలంలో భారతదేశంలో ప్రవేశపెట్టినటువంటి ఎకనామిక్ పాలసీస్ వలన కూడా గిరిజన రైతులు ఇబ్బంది పడ్డారు అని అన్నారు. అవునా. సో లారా అనేటువంటి చట్టం ఇప్పుడు ఉన్నటువంటిది, ల్యాండ్ ఎక్విజిషన్, రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్, దట్ ఈస్ నథింగ్ బట్ అ పాలసీ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్. సో భారతదేశము ఒక పాలసీస్ని తీసుకొచ్చింది. సో భూ నిరాశ్రయులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పునరావాసము మరియు పునర్నిర్మాణము అనేటువంటి రీసెటిల్మెంట్ అనేటువంటిది కల్పించాలి అనేది. సో ఇది ఫస్ట్ ఆప్షన్ సరి అనేదే, ఎందుకంటే వాళ్ళ యొక్క నియంత్రిత దోపిడీ వలన ఉద్యమం వచ్చింది. రెండవ ఆప్షన్ కూడా ఆర్థిక పరమైనటువంటి వాటి విధానాల వలన కూడా వచ్చింది. దాని వలన అనేక మంది గిరిజన రైతులు నిరాశ్రయులయ్యారు. అలానే ఆ గిరిజనులు అటవీ ప్రాంతాల నుంచి వదిలి వెళ్లాల్సి వచ్చింది. మైనింగ్ పరిశ్రమలు పెట్టడం వలన, లేదా మనకి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ గిరిజన ప్రాంతాలలో అటవీ ప్రాంతాల్లో పెట్టడం వలన, థోరియం, యురేనియం లాంటి ఎక్స్ట్రాక్షన్స్ గిరిజన ప్రాంతాలలో అటవీ ప్రాంతాలలో చేయటం వలన, ఆల్ దీస్ ఆర్ ద ఎకనామిక్ పాలసీస్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్. సో ఇట్లాంటివి మనకేంటిదంటే, సో వాళ్ళకి పారిశ్రామికంగా ఇండస్ట్రియలైజేషన్స్ లేదా వాటిని తీసుకొచ్చినప్పుడు పారిశ్రామిక విధానంలో భాగంగా ఈ పరిశ్రమలన్నిటినీ కూడా అటవీ ప్రాంతాల్లో పెట్టడం వలన కూడా గిరిజనులు వాళ్ళు భూమిని కోల్పోవటం జరిగింది. భూమిని కోల్పోవటమే కాకుండా భూ పరాయిదీకరణ కూడా జరిగింది. అవునా. టాటా సింగూర్ లాంటి ప్రాజెక్టులకి పూర్తిగా గిరిజన భూములను ఇచ్చేయటం వలన నానో ప్రాజెక్ట్ని చాలా పెద్ద ఎత్తున తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. అవునా. సో అక్కడ ప్రాబ్లం ఏంటి అంటే, భారతదేశంలో రైతులకి గిరిజనులకి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి తేడాన్ని గుర్తుపెట్టుకోవాలి. రైతులు భూమిని కోల్పోతారు, దే ఆర్ లూజింగ్ దేర్ ల్యాండ్. ఏదైనా అభివృద్ధి ప్రాజెక్టులు వచ్చినప్పుడు కానీ గిరిజనుల సమస్య ఏమవుతుందంటే భూ పరాయిదీకరణకు కోల్పోతారు. అంటే ఏంటిదంటే ల్యాండ్ ఎలినేషన్ అంటారు ఇంగ్లీష్లో. ఏమంటారండి? ల్యాండ్ ఎలినేషన్, భూ పరాయిదీకరణ. ల్యాండ్ ఎలినేషన్, భూ పరాయిదీకరణ అంటే గిరిజనుల భూములని గిరిజనేతరులకు ఇవ్వటము, కార్పొరేట్ వ్యక్తులకు ఇవ్వటము, పరిశ్రమలకు ఇవ్వటము. వన్స్ ఇచ్చారు అంటే అది రిటర్న్ బ్యాక్ రాదు. వస్తుందా? రాదు. సో వన్స్ ఇచ్చారు అని అంటే అది కంప్లీట్గా పరాయిదీకరణ జరిగినట్టే. దాన్ని ఏమంటారంటే ల్యాండ్ ఎలినేషన్ అంటారు. సో దీన్ని బేస్ చేసుకునే క్వశ్చన్ కూడా అడగవచ్చు. ఏమంటాడు? భారతదేశంలో గిరిజన రైతులు ప్రధానంగా ఎదుర్కొన్నటువంటి సమస్య ఏంటిది? భూ పునరావాసమా, పునర్నిర్మాణమా, భూ పరాయిదీకరణనా, లేదా భూమి హక్కులు యాజమాన్య పంపిణీనా అని అంటాడు. ఇట్ ఈస్ ఏ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్. ఇయర్లు అడిగితే ఎవడేం చెప్తాడు? నేను 10 సార్లు కూర్చొని చదువుతాను. వాడు ఏమడుగుతున్నాడు? భారతదేశంలో గిరిజన రైతులు ఎదుర్కొన్నటువంటి అతి ప్రధానమైనటువంటి సమస్యని గుర్తించండి క్రింది వాణిలో అన్నాడు. ఓకేనా. ఇట్ ఈస్ సేమ్ దీనికి దగ్గరగానే ఉన్న క్వశ్చన్. వాడు ఏమిచ్చాడు అక్కడ? పునరావాసమా, రీహాబిలిటేషనా, ఓకేనా, లేదా ఏమంటాడు రీసెటిల్మెంటా, ల్యాండ్ ఎలినేషనా, రీహాబిలిటేషన్, రీసెటిల్మెంట్, ల్యాండ్ ఎలినేషన్, లేదా దే ఆర్ లూజింగ్ ద రైట్స్ ఆఫ్ ల్యాండ్ అని అడుగుతాడు. అంటే భూమిపైన యాజమాన్య హక్కులు కోల్పోవటమా. అంటే ఇవన్నీ గనక భారతదేశంలోని రైతులకి అనంటే ఇవన్నీ సరి అయినవి. కానీ గిరిజన రైతులు అనే పదం వాడారు అనుకోండి, గిరిజన రైతులకు అతి ప్రధానమైనటువంటి సమస్య అంటే పునరావాసం కాదు, పునరేకీకరణ కాదు, ఏంటిదండి భూ పరాయిదీకరణ అనేటువంటిది ప్రధాన సమస్య.
వ్యవసాయం ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయదారులు వ్యవసాయ అనుబంధ రంగాలు ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళు ఇక్కడ రైతులు ఏం చేస్తారంటే ఒకసారి భూమి ప్రభుత్వం తీసుకుందంటే కొంచెం ఇబ్బంది పడి తర్వాతనైనా అనుబంధ రంగాల్లోకి మారుతున్నారు. కానీ భారతదేశంలో గిరిజనులకు అట్లాంటి ఫ్లెక్సిబిలిటీ ఉందా? లేదు. వాళ్ళు దాన్నే నమ్ముకుని ఉంటారు, దానిపైనే ఉంటారు. సాంప్రదాయంగా వచ్చేటువంటి ఉత్పత్తులపైన, వ్యవసాయక ఉత్పత్తులపైన, అటవీ ఉత్పత్తులపైనే ఆధారపడతారు. ఆ భూమిని కూడా లాక్కున్నాం అంటే వాడికి ఉన్నటువంటి లైవ్లీహుడ్ ఏంటిది? ఆ గిరిజన ఉత్పత్తులే. కానీ నువ్వు దాన్ని కూడా లాక్కుంటే వాడు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉంటుంది. ఇట్లాంటి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉండేటువంటి కొన్ని వర్గాలు ఉంటాయి. వాళ్ళలో గిరిజనులు, ట్రాన్స్జెండర్స్ కూడా అంటే వాడికి ఉన్నటువంటి హక్కులే కొన్ని, వాడిని ఇంకా నువ్వు దాన్ని ప్రెజర్ చేసావనుకోండి వాడు ఏం చేయాలో తెలియదు. నువ్వు ట్రాన్స్జెండర్స్ బెగ్గింగ్ చేయొద్దు, ప్రాస్టిట్యూషన్ చేయొద్దు అని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటాం. చేసామనుకోండి వాడు వేరేది చేయగలుగుతాడా అంటే చేయలేదు. ఇండియాలో ఉన్నటువంటి ప్రాస్టిట్యూటర్స్ ఎవరైతే ఉన్నారో, ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉన్నారో, పాకీదారులు ఎవరైతే ఉన్నారో, సఫాయి కర్మచారులు ఎవరైతే ఉన్నారో, గిరిజన కర్మచారులు ఉన్నారో, మీరు కాన్సెప్ట్ బేస్లో చదివితే ఏంటంటే వాడికి ఉన్న దాన్ని మాత్రమే చేయగలుగుతాడు. దాని నుంచి నువ్వు పక్కకి జరిపావు అనుకో చేయలేడు. మళ్ళీ వారిని ఎవరు కాపాడాలి? ప్రభుత్వాలే ఖచ్చితంగా ఉపాధి అవకాశాలు ఇచ్చి కాపాడాలి. అంటే సేమ్ అలా కీ పాయింట్ని గుర్తుపెట్టుకొని వాడు క్వశ్చన్ అడిగాడు. సో భూపరాధీకరణ అనేటువంటి ప్రధాన సమస్యను ఎదుర్కొంటున్నటువంటిది ఎవరు? గిరిజన రైతులు అనేది గుర్తుపెట్టుకోవాలి. సో అది కూడా సరి అనేదే. రాజకీయ స్వయం ప్రతిపత్తి, ప్రత్యేక రాష్ట్రం కోసం కూడా వీళ్ళు ఈ యొక్క గిరిజన ఉద్యమాలు తెచ్చారు. అవును, జార్ఖండ్ రాష్ట్రము, నాగాలాండ్, మణిపూర్, మేఘాలయ, వీటిల్లో కాశీ అనేటువంటి ప్రాంతం మేఘాలయలో ఉన్నటువంటి, వినండి. భారతదేశంలో గిరిజన ఉద్యమాలు అనేటువంటిది ప్రధానంగా రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. రైతాంగ ఉద్యమాలకు ఎలా అయితే మనం ఫస్ట్ కారణాలు చూసామో అలానే గిరిజన ఉద్యమాలకి కూడా కారణాలు ఉన్నాయి. వాటిలో సో ఆర్థిక పరమైన భారతదేశంలో ప్రవేశపెట్టినటువంటి ఎకనామిక్ పాలసీస్ని వాళ్ళని డిస్టర్బ్ చేశాయి. ఎందుకనంటే చెప్పాను కదా మీకు, పరిశ్రమలు పెట్టడం వలన కానీ, లేదా మనకి టాటా సింగూర్ లాంటి ప్రాజెక్టులు, థోరియం ప్రాజెక్టులు, యురేనియం ప్రాజెక్టులు, అణు విద్యుత్ కర్మాగారాలు, జల విద్యుత్ కర్మాగారాలు, నీటిపారుదల ప్రాజెక్టులు, ఇవన్నీ కూడా అటవీ ప్రాంతాలలో, ఇది మీకు జిఎస్లో కూడా ఉందండి, ఒక టాపిక్ మొత్తం ఉంది ఇక్కడ. అవునా, సోషల్ ఎక్స్క్లూజన్ అని ఉంది. అంటే వీళ్ళు దీస్ ఆర్ ద సోషల్ ఎక్స్క్లూడెడ్ పీపుల్. గిరిజనులు ఎవరు? సామాజిక వెలికి గురి వేయబడినటువంటి వర్గాలు. ఎందుకు వెలికి గురి వేయబడ్డారు? ఆ భారత ప్రవేశపెట్టినటువంటి ఆర్థికపరమైనటువంటి కారణాల వలన వాళ్ళు వెలికి గురి అయ్యారు. రైట్. సో అలానే భూపరాధీకరణ, భూమి ఒకసారి కార్పొరేట్ వ్యక్తులకి, పరిశ్రమలోకి వెళ్లితేనే అది తిరిగి రావట్లేదు. రైతులకైతే ఒకవేళ అక్కడ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసుకున్నా, ఏదైనా చేసుకున్నా అంటే మళ్ళీ వాళ్ళకి ఏమంటారు ఇచ్చేస్తున్నారు. కానీ గిరిజనులు అలాంటి పరిస్థితి లేదు, అక్కడ ఆటోమేటిక్గా అక్కడ జరిగిపోతుంది. కాబట్టి ఏంటిది, ఇది కూడా సరి అనేటువంటిది, ఇది కూడా మెయిన్ రీజన్గా చెప్పుకోవచ్చు. రాజకీయ స్వయం ప్రతిపత్తి, ప్రత్యేక రాష్ట్రం కోసం అనంటే ఎన్నో స్వయం ప్రతిపత్తి కూడినటువంటి రాష్ట్రాలను అడుగుతున్నారు. అస్సాం, త్రిపుర, మేఘాలయ, మిజోరం 6th షెడ్యూల్లో ఉన్నటువంటి అంశం. ఆ 6th షెడ్యూల్లో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలు ఏం చెప్తున్నాయి? ఈశాన్య రాష్ట్రాలలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలు మాకు స్వయం ప్రతిపత్తిని అందించండి, రాజకీయ స్వయం ప్రతిపత్తిని అందించమని కోరుతుంది. 6th షెడ్యూల్ అదే చెప్తుంది. కాబట్టి గిరిజన ఉద్యమాలు ఎందుకు వస్తున్నాయంటే స్వయం ప్రతిపత్తి అందించకపోవటం వల్ల వస్తుంది. బ్రిటిష్ పరిపాలన అనేటువంటిది ఈశాన్య రాష్ట్రాలలోని గిరిజన ప్రజల్లోకి చొచ్చుకొని పోవటం వలన సహజంగా గిరిజనులకు ఉన్నటువంటి సంస్కృతి ఏంటిది? వాళ్ళు సపరేట్గా ఉంటారు. మైదాన ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలతో పూర్తి భిన్నమైనటువంటి జీవన విధానాన్ని గడుపుతారు. వాళ్ళ సంస్కృతి వేరు, సాంప్రదాయాలు వేరు, అలానే వాళ్ళ యొక్క అలవాట్లు వేరు, వాళ్ళ యొక్క నమ్మకాలు వేరు, వాళ్ళ యొక్క దైవత్వం వేరు, బిలీఫ్స్ వేరు, ఇవన్నీ వేరుగా ఉంటాయి. దాంట్లోకి మైదాన ప్రాంత ప్రజలు వస్తేనే తట్టుకోవట్లేదు. అట్లాంటిది సో బ్రిటిష్ నుంచి వచ్చినటువంటి క్రిస్టియానిటీ డిస్టర్బ్ చేస్తే ఏమవుతుంది? తట్టుకోలేదు. అదే కదా మణిపూర్లో జరిగినటువంటి కుకీ మతై తెగలకు మధ్య ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటిది. భారతదేశంలో గిరిజనులు ఎక్కువగా సఫర్ అవుతున్నటువంటి దాంట్లో ప్రధానమైనటువంటి కారణం ఏంటిది అంటే ఈ యొక్క వేరే అంటే బ్రిటిష్ వాళ్ళ నుంచి వచ్చినటువంటి క్రిస్టియానిటీ మతము, వాళ్ళ యొక్క సంస్కృతి ప్రధాన కారణం. అందుకనే ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకున్నారు. ఎందుకు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటున్నారు? మా బతుకు వేరు, మా జీవనం వేరు, మా కల్చర్ వేరు, మా ఉత్పత్తులు వేరు, మేము ఏదో చెట్టుని పుట్టని పూజిస్తాం, మీదంతా డిఫరెంట్గా ఉంటుంది, మమ్మల్ని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారని. బట్ చాలా కాలంగా బ్రిటిష్ వాళ్ళు పరిపాలించడం వలన ఏమైంది సమస్య అంటే వాళ్ళ యొక్క కల్చర్లోకి క్రిస్టియానిటీ వచ్చి కొన్ని తెగలు వాటికి ఎఫెక్ట్ అయ్యి క్రిస్టియన్ తెగలుగా మారాయి. ఓకేనా, ట్రైబ్స్ అయ్యేవి కానీ క్రిస్టియన్ ట్రైబ్స్. సో ఇక్కడ సమస్య ఎక్కడ వచ్చింది? క్రిస్టియన్ ట్రైబ్స్కి నాన్ క్రిస్టియన్ ట్రైబ్స్కి మధ్య సంఘర్షణ తలెత్తింది భారతదేశంలో గిరిజన ఉద్యమాలకి. ఓకే, ఆల్రెడీ ఆర్థిక పరమైనటువంటి విధానాల వలన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అలానే బ్రిటిష్ నియంతృత్వ వైఖరి వలన వాళ్ళు భూములని కోల్పోతున్నారు, అధికమైనటువంటి వడ్డీలు వసూలు చేస్తున్నారు ఇక్కడ. అలానే ఇక్కడ ఏం చేస్తున్నామో భూపరాధీకరణ వల్ల మొత్తం కూడా తీసుకొని అక్కడ అభివృద్ధి ప్రాజెక్టులను ఎస్టాబ్లిష్ చేసి ల్యాండ్ మొత్తం తీసేసుకుంటున్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఆప్షన్స్ కూడా సరైనవి.
దీంట్లో ఏది కూడా తీసేయడానికి లేదు. ప్రత్యేక రాష్ట్రం కోసం డిమాండ్ చేస్తున్నారా అంటే చేస్తున్నారు. ఓకే, బోడోల్యాండ్ అన్నారు, నాగాల్యాండ్ అన్నారు, జార్ఖండ్ అన్నారు. ఓకే, అలా కాబట్టి సో ఇవేంటిది, ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. గిరిజనులు ఎదుర్కొనేటువంటి అతి ప్రధాన సమస్య ఏంటిది, పునరావాసమా, పునరేకీకరణ లేదా పునర్నిర్మాణమా, భూపరాయదీకరణ అంటే ఏంటిది, భూపరాయదీకరణ అని పెట్టాలి. దీన్నే లింక్ చేసి ఇంకోసం ఫ్రేమ్ చేస్తారు, రైట్. నెక్స్ట్, సంతాల్ తిరుగుబాటుకు సంబంధించి సరైనటువంటి అంశాలని గుర్తించండి. ఓకే, సో సంతాల్ తిరుగుబాటుకు సంబంధించి సరైనటువంటి అంశాలని గుర్తించండి అన్నాడు. ఓకే, ఈ క్వశ్చన్ ఉందా మీకు, ఉందా అండి? 57 ఓకే ఉంది అన్నారు కదా, రైట్. చూద్దాం ఇక్కడ. సో సంతాల్ తిరుగుబాటుకి సంబంధించి సరైనటువంటి అంశాలను గుర్తించండి. ఇది బెంగాల్లో తలెత్తిన గిరిజన రైతాంగ ఉద్యమం, బ్రిటిష్ శాశ్వత జమీందారీ పద్ధతికి వ్యతిరేకంగా వచ్చినటువంటి ఉద్యమం అంటున్నాడు. వడ్డీ వ్యాపారస్తుల దోపిడీకి వ్యతిరేకంగా వచ్చినటువంటి తిరుగుబాటు సంతాల్ తిరుగుబాటు, రైతులు అధిక రుణభారం వలన అంటున్నాడు. ఓకే, పైవన్నీ సరి అయినవే. ఏంటిదండి దీనికి, పైవన్నీ సరి అయినవే అని అంటున్నాడు. సో మరి దీంట్లో కరెక్ట్ ఏంటిది, ఇది బెంగాల్లో సంతాల్ అనేటువంటిది బెంగాల్లో తలెత్తినటువంటి ఉద్యమమా? రైట్, బెంగాల్లో తలెత్తినటువంటి గిరిజన రైతాంగ ఉద్యమం, రైట్, కరెక్టే. బెంగాల్లో తలెత్తినటువంటి గిరిజన రైతాంగ ఉద్యమం. సో ఇది ఎప్పుడు వచ్చి ఉండొచ్చు? ఓకే, వస్తుందా ఇది? సో మనకి సంతాల్ తిరుగుబాటు అనేటువంటిది బెంగాల్లో తలెత్తినటువంటి ఉద్యమం. యాక్చువల్గా ఈ సంతాల్ అనేటువంటిది ఏంటంటే సంతాల్ పరగణాలు అని ఉండేవి, సంతాల్ పరగణాలు అనేటువంటివి. ఈ సంతాల్ పరగణాలు ఎక్కడ ఉండేవి అంటే బెంగాల్లో ఉండేవి, అలానే బీహార్లో ఉండేవండి, బీహార్లో ఉండేవి, ఒడిస్సాలో ఉండేటువంటిది. ఈ 3 రాష్ట్రాలలో ఈ సంతాల్ తెగలు అనేటువంటి విస్తరించి సంతాల్ పరగణాలుగా పరిగణించబడి ప్రత్యేకమైనటువంటి రాజకీయ వ్యవస్థ మాకు ఉండాలి, మా పరగణాలకి సంతాల్ అనేటువంటి గిరిజన తెగలు ఏవైతే ఉంటాయో మాకంటూ స్వయం పరిపాలన ఉండాలి, స్వతంత్ర రాజకీయ వ్యవస్థ ఉండాలి, మమ్మల్ని మేమే పరిపాలించుకోవాలి, మా భూమి పైన మాకే హక్కులు ఉండాలి అని చెప్పి ఈ సంతాల్ పరగణాలలో ఉన్నటువంటి 3 రాష్ట్రాలలో విస్తరించి ఉన్నటువంటి ఈ తెగలు పోరాటాన్ని లేవనెత్తాయి. కానీ ప్రధానంగా ఉద్యమం వచ్చింది ఎక్కడి నుంచి అంటే బెంగాల్ నుంచి వచ్చింది. బట్ ఈ పరగణాలు విస్తరించి ఉన్నాయి అంటే ఈ 3. ఓకే, సో బెంగాల్లో తలెత్తిన గిరిజన రైతాంగ ఉద్యమం కరెక్టే. మనకి బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి శాశ్వత జమీందారీ పద్ధతికి వ్యతిరేకంగా, సో పూర్తిగా ఈ జమీందారీ వ్యవస్థ, ఈ జమీందారులు ఏం చేసేవాళ్ళు, గిరిజన రైతుల నుంచి పన్నులు వసూలు చేసి, అత్యధికమైనటువంటి పన్నులు వసూలు చేసి గిరిజన రైతుల్ని దోపిడీకి గురి చేశారు. కాబట్టి ఇది కూడా కరెక్టే. దీనికి వ్యతిరేకంగా ఈ వ్యవస్థ వద్దు, మొత్తం కూడా మేము పండించినటువంటి పంట మొత్తం కూడా పన్నుల రూపంలో పోతుంది, మాకేం మిగలట్లేదు అని చెప్పి ఈ యొక్క భారతదేశంలో గిరిజనులు ప్రత్యేకంగా సంతారులు అయితే జమీందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం అనేది చేశారు. సో ఈ సంతాలు, అలానే వడ్డీ వ్యాపారస్తులు, ఈ వడ్డీ వ్యాపారస్తులు జోతేదారులు అంటే వడ్డీ వ్యాపారస్తులు అత్యధికమైనటువంటి వడ్డీలను వసూలు చేయటం వలన కూడా ఈ యొక్క వారి యొక్క దోపిడీకి వ్యతిరేకంగా కూడా సంతాలు అనేటువంటి తిరుగుబాటు వచ్చింది. రైతుల అధిక రుణభారము అనేటువంటిది, సో వాళ్ళ సొంత భూములలోనే వాళ్ళని సో ఉద్యోగస్తులుగా నియమించి వాళ్ళకే అప్పులు ఇచ్చి ఆ అప్పులకి వడ్డీ పైన వడ్డీ వేస్తున్నారు కాబట్టి పైవన్నీ సరి అయినవే. అలానే కుంటా కట్టి ఈ క్రింది వాణిలో ఏ ఉద్యమానికి సంబంధించినటువంటిది అని అంటున్నారు. కుంటా కట్టి అనేటువంటిది ఈ క్రింది వాణిలో ఏ ఉద్యమానికి సంబంధించినది? ఒకటి సంతాల్ తిరుగుబాటు, బిర్సా ముండా ఉద్యమం, తానా భగత్ ఉద్యమం, బిల్ ఆదివాసీ తిరుగుబాటు. ఓకే, ఇందా ఇది బిల్ ఆదివాసీ తిరుగుబాటు. కుంటా కట్టి 58వ క్వశ్చన్ మీకుంది. సో ఏంటిది ఇది 58వ క్వశ్చన్ ఏం చెప్తుందండి? కుంటా కట్టి అనేటువంటిది దేనికి సంబంధించింది అని అంటున్నాడు. చేసిరా ఆన్సర్ అమ్మా? సో సంతాల్ తిరుగుబాటు ఎక్కడ వచ్చిందండి? వెస్ట్ బెంగాల్లో వచ్చింది. ఇప్పుడే కదా మనం చెప్పుకుంది. సో వెస్ట్ బెంగాల్లో వచ్చింది, పాటు ప్రధానంగా బెంగాల్, బీహార్, ఒడిశా ప్రాంతాల్లో వచ్చింది. ఇది 1885లో ఈ యొక్క ఉద్యమం అనేటువంటిది వచ్చింది. అలానే బిర్సా ముండా అనేటువంటి ఉద్యమం ఎక్కడొచ్చింది? బిర్సా ముండా ఉద్యమము, ఈ రెండు కూడా రాంచీ అనేటువంటి ప్రదేశంలో వచ్చినటువంటి ఉద్యమం. ఓకే, సో బిర్సా ముండా ఉద్యమం, తానా భగత్ అనేటువంటి ఉద్యమము, ఈ రెండు కూడా రాంచీ ప్రదేశంలో వచ్చాయి. సో కుంటా కట్టి అన్నాడు. అలానే బిల్ ఆదివాసీ అనేటువంటి ఉద్యమం ఎక్కడ వచ్చిందంటే మనకి గుజరాత్ మరియు రాజస్థాన్ అటవీ ప్రాంతాలలో ఉన్నటువంటి దాంట్లో ఈ బిల్ తెగలు ఆదివాసీ ప్రాంతాలలో తిరుగుబాటు చేయడం జరిగింది. ఓకే,
సో అంటే సంతాలుడేమో బెంగాల్ నుంచి తిరుగుబడి చేశారు. ఈ బిర్సా ముండా తానా భగత్ అనేటువంటిది జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రాంచీ అనేటువంటి ప్రదేశం నుంచి తిరుగుబాటు చేయడం జరిగింది. అయితే ఈ కుంటా కట్టి, అసలు కుంటా కట్టి అంటే ఏంటిదండి? తెలుసా కుంటా కట్టి అంటే? అమ్మా అడగదగినటువంటి క్వశ్చన్. కుంటా కట్టి అనేది సో ఎవరికి ఉద్దేశించినది? బిర్సా ముండా అనేటువంటి ఉద్యమానికి సంబంధించింది. ద కుంటా కట్టి ల్యాండ్ రైట్స్ ఈజ్ రిలేటెడ్ టు ద బిర్సా ముండా రెవల్యూషనరీ మూమెంట్. అంటే ఇక్కడ ఏమంటున్నారు? బిర్సా ముండా, వీళ్ళు ఏమంటాడు? బిర్సా ముండా వాళ్ళు ఏమంటారు? సో బిర్సా ముండా అనేటువంటి వాడు గొప్ప నాయకుడు. వీళ్ళు ముండా రాజ్యాన్ని స్థాపించాలని కోరుకుంటున్నారు. వీళ్ళు వెస్ట్ బెంగాల్లో వీళ్ళు జార్ఖండ్లోని రాంచీలో ముండా అనేటువంటి ప్రత్యేకమైనటువంటి రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నారు. ప్రత్యేక ప్రతిపత్తిని కోరుకుంటున్నారు. ప్రత్యేక పరిపాలన, రాజకీయ పరిపాలన కోరుకుంటున్నారు. ఉద్యమానికి గల కారణాలు కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. గిరిజన ఉద్యమాలకి కారణాలు ఏంటిది అని అంటే ఇక్కడ ముండా రాజ్యాన్ని కోరుకోవటం, స్వయం ప్రతిపత్తిని కోరుకోవటం, స్వయం పరిపాలనను కోరుకోవటం, అది కారణమే కదా. సో అదే కదా ఇక్కడ కనిపిస్తుంది, ముండా రాజ్యం అనేటువంటిది కావాలంటున్నారు. కింటా కట్టి అంటే ఏంటిదంటే ఈ యొక్క రాంచీలో ఉన్నటువంటి ముండా గిరిజన తెగలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సాధారణంగా వాళ్ళు నివసించేటువంటి అటవీ ప్రాంతాల్లో, ఆ ప్రాంతంలో నివసించేటువంటి ప్రజలందరికీ కూడా అటవీ భూములపైన సమిష్టి ఉమ్మడి హక్కు ఉంటుంది. ఓకేనా? సమిష్టి ఉమ్మడి హక్కును కలిగి ఉంటుంది. ఇండివిజువల్ గా చిన్న కమతాలు ఉండవు. మొత్తం అటవీ ప్రాంతాలపైన మొత్తం ప్రజలకి హక్కు కలిగి ఉంటారు. దానిలోకి గిరిజనేతరులు రాకూడదు. సో ఆ కుంటా కట్టి అనేటువంటిది ఏంటిది? గిరిజన ప్రాంతాలలో ఉన్నటువంటి అటవీ ప్రాంత భూములపైన ఆయా ప్రజలకి, ఆ తెగలకి సమిష్టిగా ఉమ్మడి హక్కును కలిగి ఉండేటువంటి దానిని ఏమంటారంటే కుంటా కట్టి అంటారు. కుంటా కట్టి అంటే ఏంటిది అనేది కూడా క్వశ్చన్ ఇవ్వచ్చు. ఓకేనా? సో ఏంటిది? మనకి జార్ఖండ్లో ఉన్నటువంటి గిరిజన తెగలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఆ గిరిజన ప్రాంతాలలో ఉన్నటువంటి అటవీ భూములపైన ఆ ప్రజలందరికీ కూడా సమిష్టి ఉమ్మడి హక్కును కలిగి ఉండటం అనేది ఏంటిది అంటే కుంటా కట్టి అని అంటాం దాన్ని. ఆ రైట్, ఓకే, భూమి హక్కు అని అంటాం, ల్యాండ్ రైట్ అది. సో అది ఇక్కడ బిర్సా ముండా అనేటువంటి. ఈ తానా భగత్ అనేటువంటిది చాలా డిఫరెంట్. అది ఈ తానా భగత్ ఏంటంటే అసలు హిందూయిజంలో ఉన్నటువంటి నమ్మకాలు, పద్ధతులు ఏవి ఉన్నాయో అవన్నీ నచ్చలేదు అని అన్నాడు. అవునా? మన మిత్రులు లాంటి ఒక రెవల్యూషనరీ మూమెంట్ ఉన్నటువంటి వ్యక్తి ఎక్కేమన్నాడంటే హిందూయిజం నచ్చలే, నాకు బౌద్ధం నచ్చలే, ఇస్లాం నచ్చలే, ఇవన్నీ నచ్చలే, తానా భగత్ అనేటువంటి ఒక కొత్త మతాన్ని తీసుకొస్తా అని పెట్టిండు ఆయన. ఏమన్నాడు ఆయన? తానా భగత్ అనేటువంటి ఒక కొత్త మతాన్ని తీసుకొస్తా అని పెట్టిండు ఆయన. ఎవరైనా? జాత్రా భగత్ అనేటువంటి వ్యక్తి. తానా భగత్ అనే ఒక కొత్త మతం తీసుకొచ్చి జాత్రా భగత్ అనేటువంటి ఒక నాయకుడు నడిపినటువంటి ఉద్యమం ఏంటిదండి? తానా భగత్ అనేటువంటి ఉద్యమం. అది కూడా రాంచీలో వచ్చింది. సో విగ్రహారాధన చేయొద్దు, జంతు బలులు చేయొద్దు, మానవులంతా సమానమే అనేటువంటి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. బట్ మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటిది? కుంటా కట్టికి రిలేటెడ్ గా ఉన్నది ఏంటిది? బిర్సా ముండా అంటే ఏంటిది? సమిష్టి హక్కును అటవీ ప్రాంతాలలో, అటవీ భూముల పైన కలిగి ఉండటం. సో కరెక్ట్ ఆప్షన్ ఈస్ 2. ఓకే, అలానే నెక్స్ట్, క్రింది వాటిని జతపరచుము. సంతాల్ తిరుగుబాటు, బిర్సా ముండా ఉద్యమం, తిరుగుబాటు ఈఎస్ ఇచ్చారు. సో సంతాల్ తిరుగుబాటు, బిర్సా ముండా ఉద్యమం, మన్యం తిరుగుబాటు, అలానే బిల్ ఆదివాసీ తిరుగుబాటు. సంతాల్ తిరుగుబాటు ఎప్పుడు వచ్చిందండి? 1885లో వచ్చింది, 1885లో వచ్చింది. బిర్సా ముండా ఉద్యమం ఎప్పుడు వచ్చింది? 1895లో వచ్చింది. మన్యం తిరుగుబాటు ఎప్పుడు వచ్చింది? మన్యం తిరుగుబాటు అనేది 1922లో వచ్చింది. అలానే బిల్ ఆదివాసీ తిరుగుబాటు ఎప్పుడు వచ్చింది? బిల్ ఆదివాసీ తిరుగుబాటు ఎప్పుడు? 1809లో వచ్చింది. ఓకేనా? సో సంతాల్ తిరుగుబాటు అంటే ఇప్పుడే చెప్పుకున్నాము, బెంగాల్, బీహార్, ఒడిస్సాలో ఉన్నటువంటి ప్రాంతాలలో సో వాళ్ళు సంతాల పరగణాలు అనేటువంటిది ప్రత్యేకంగా పరిగణించాలి, ఆ భూములపై మాకే హక్కు ఉండాలి అనేటువంటిది తిరుగుబాటు చేశారు. సో ప్రత్యేకంగా ఈ ఉద్యమం వచ్చింది మనకి బెంగాల్ నుంచి వచ్చింది. అది ఎప్పుడు వచ్చింది? 1885 ఐఎన్సీ ఏర్పాటు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏర్పాటు అయినటువంటి ఇయర్ అని కూడా గుర్తుపెట్టుకోండి. బిర్సా ముండా ఉద్యమం అనేటువంటిది ఎప్పుడు వచ్చింది? 1895. ఇప్పుడే చెప్పుకున్నాం, కుంటా కట్టి రైట్స్ కోసం ఈ బిర్సా ముండా అనేటువంటి తెగలు, సో బిర్సా ముండా అనేటువంటి నాయకుడి నాయకత్వంలో ఉద్యమాన్ని తీసుకురావటం జరిగింది. అరే అది మన్యం తిరుగుబాటు, ఇది ఎక్కడ వచ్చింది? మన్యం తిరుగుబాటు దీనికి రిలేటెడ్గా ఇంకో క్వశ్చన్ కూడా ఉండొచ్చు. వెస్ట్ గోదావరి కాదు, ఈస్ట్ గోదావరి. ఈస్ట్ గోదావరి, ఆంధ్రప్రదేశ్, అల్లూరి సీతారామరాజు చేసినటువంటి తిరుగుబాటు ఏంటిది? మన్యం. ఏపీ, ఆంధ్రప్రదేశ్, ఈస్ట్ గోదావరి. ఓకేనా? సో తూర్పు గోదావరిలో వచ్చినటువంటిది ఇది 1922లో. బిల్ ఆదివాసీ ఎక్కడ అని చెప్పుకున్నాము?
గుజరాత్ అండ్ రాజస్థాన్ అని చెప్పుకోవడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం 10th క్వశ్చన్. 10th క్వశ్చన్ ఇది ఉందా మీకు? ఇంతకుముందు ఇది లేదా? ఒక క్వశ్చన్ అదనంగా పొందిరు నా నుంచి. సరేనమ్మా, ఓకే, కుంటా కట్టే పర్వాలేదు. ఓకే, 59 59 ఏంటిది ఇక్కడ? 59 తిరుగుబాట్లు ఏవేవి, ఏ ప్రాంతం? ఇప్పుడే చెప్పుకున్నాం కదా ఆల్రెడీ. సంతాల్ ఎక్కడొచ్చిందండి? వెస్ట్ బెంగాల్. ఓకే, బిర్సా ముండా ఉద్యమం అనేటువంటిది ఎక్కడొచ్చింది? జేకేడి అని పెట్టుకోండి, రాంచీ. ఒకప్పుడు అయితేనేమో బెంగాల్ ప్రెసిడెన్సీలో ఉంది, ఆ బెంగాల్ ప్రెసిడెన్సీ తర్వాత నుంచి జార్ఖండ్ రాంచీలో వచ్చింది. రంపా తిరుగుబాటు ఎక్కడ? ఏపీ. సో మనకి రంపా కానీ మన్యం తిరుగుబాటులు కానీ ఈ రెండు కూడా ఏపీ నుంచి వచ్చాయి. రంపా రామభూపతి అనేటువంటి నాయకత్వంలో వచ్చింది రంపా తిరుగుబాటు అనేటువంటిది. సో ఇది కూడా ఈస్ట్ గోదావరి నుంచే వచ్చింది. రంపచోడవరం తాలూకా రంప గ్రామం, ఆంధ్రప్రదేశ్. రంపచోడవరం తాలూకా రంప గ్రామంలో రామభూపతి నాయకత్వంలో వచ్చినటువంటి రెవల్యూషనరీ ఏ మూమెంట్ ఇది? రెవల్యూషనరీ మూమెంట్. ఓకేనా? సో సెషనిస్ట్ మూమెంట్ కాదు ఇది. అదే బిర్సా ముండా ఏమని చెప్పుకోవచ్చు? సెషనిస్ట్ మూమెంట్ అని కూడా చెప్పుకోవచ్చు. వేర్పాటువాద ఉద్యమం అని చెప్పుకోవచ్చు. విదర్భ ఏది చెప్పుకోవచ్చు? వేర్పాటువాద ఉద్యమం అని చెప్పుకోవచ్చు. ఇదేమంటున్నాడు ఇక్కడ? ఇదేమంటున్నాడు? విప్లవాత్మకమైనటువంటి గిరిజన ఉద్యమానికి ఉదాహరణ ఈ రెండు కూడా చెప్పుకోవచ్చు, రంప అండ్ మన్యం. అది ఏ రకమైనది? రెండు సెపరేట్ స్టేట్. ఫస్ట్ యాక్చువల్గా వాళ్ళకు పోరాడింది ఏంటంటే వాళ్ళ హక్కుల కోసం పోరాడారు, కానీ తర్వాత ప్రత్యేక రాష్ట్రం కోసం అడిగారు. ఏమన్నారు? గోండ్వానా అనేటువంటి రాజ్యం కావాలి అని అడిగారు. ఏమని అడిగారు? గోండ్వానా అనేటువంటి రాజ్యం కావాలి అన్నారు. ముండా అనేటువంటి రాజ్యం కావాలని అడుగుతాడు. సరే, ఎవరెవరేంటిది అనేది వీటన్నిటిలో మనం మాట్లాడుకుంటూ వెళ్దాం. సో ఇదొకటి. బిల్ ఆదివాసీ తిరుగుబాటు అనేటువంటిది గుజరాత్ అండ్ రాజస్థాన్కి సంబంధించినటువంటిది. ఓకే, సో ఎక్కడుంది కరెక్ట్ ఆప్షన్ ఇది? సో మొదటిది డి, ఫస్ట్ డి. ఓకే, డి. సెకండ్ది సి, మూడవది రంపా తిరుగుబాటు బి, అంతే కదా? రైట్, అది ఇది సి. ఈ క్వశ్చన్ కూడా ఉందా చూద్దాం, ఒక్క నిమిషం. రంపా తిరుగుబాటుకు 60 కదా, గోల్కొండ. ఇది ఉందా? ఇది లేదు. ఒక్క నిమిషం ఉండండి, ఇది కంప్లీట్ చేసుకుందాం. ఇవన్నీ కంప్లీట్ అయ్యేసరికి నేను ఉంటానా పడతానా చూద్దాం. ఉంటే ఉంచండి, లేదంటే మీరు తీసుకోండి, ఎత్తుకోండి. రైట్, ఒక్క నిమిషం చెప్దాం, మాట్లాడదాం. ఓకే, బస్తర్ ఆదివాసీ తిరుగుబాటుకు సంబంధించినటువంటి అంశాన్ని గుర్తించమని అడుగుతున్నాడు అనుకుందాం. ఓకే, బస్తర్ ఆదివాసీ తిరుగుబాటుకు సంబంధించిన వారు ఎవరు? కోయల, కొండారెట్ల, మరియా గొండుల, బిల్సా. ఓకే ఓకే, బిల్సా ఏమని ఇచ్చాడు? బిల్సా లేదా సంతాల్లా. బస్తర్ ఆదివాసీ తిరుగుబాటు అమ్మా. సో ఫస్ట్ ఆప్షన్ ఏంటిది? కోయలు, కొండారెడ్లు, మరియా గోండులు, బిల్స్, సంతాలులు. ఎవరు వీళ్ళు? కోయలు, కొండారెడ్లు ఎక్కడున్నారు? ఏపీ. ఓకేనా? సో బస్తర్ అనేటువంటిది ఎక్కడుంది? మధ్యప్రదేశ్లో ఉంది. ఓకే, మధ్యప్రదేశ్లో బస్తర్ ఉంది. అక్కడ ఉన్నటువంటి తెగెవరు? మరియా గోండులు. బిల్స్ లేరు. సంతాళ్ళు ఇప్పుడే చెప్తున్నాం, బెంగాలు. ఓకేనా? అంటే సో బస్తర్ ఆదివాసీ తిరుగుబాటు ఎక్కడొచ్చింది? అక్కడ ఎవరు తీసుకొచ్చారు? మరియా గోండులు. సో రాజగోండులు ఎక్కడున్నారు? రాజగోండులు చేసినటువంటి తిరుగుబాటు ఎక్కడి నుంచి వచ్చింది? తెలంగాణ, ఆదిలాబాద్ నుంచి వచ్చింది. ఓకేనా? సో అంటే సార్ మరి గోండులు అందరూ ఉన్నారు కదా ఇక్కడ, తెలంగాణలో, మహారాష్ట్రలో ఉన్నారు, మధ్యప్రదేశ్లో ఉన్నారు. ఓకే, సంతాళ్ళు ఎక్కడున్నారు? సంతాళ్ళు వెస్ట్ బెంగాల్, బీహారు, ఒడిశాలో ఉండి సంతాల్ పరగణాలు కావాలి, స్వతంత్ర ప్రతిపత్తి కావాలి, రాజకీయ పరిపాలన కావాలన్నారు. సో ఈ గోండులు ఎక్కడున్నారు? వీళ్ళు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తెలంగాణ ఈ మూడు ప్రాంతాలలో గోండులు అనేటువంటిది విస్తరించారు. ఈ గోండుల్లో రాజగోండులు, మరియా గోండులు వీళ్ళే కాకుండా తోటీలు, పరదాన్లు, ఓకే, కోలం, తోటి, పరదాన్ ఈ మూడు తెగలు ప్లస్ ఈ గోండులు వీళ్ళందరినీ కలిపి గోండులే ఏలాలి, గోండుల పరిపాలనలోనే ఈ అన్ని తెగలు కూడా ఉండాలి
దీన్ని గోండు రాజ్యం అని పెట్టాలి, దానికే గోండ్వానా రాజ్యం అని కూడా పెట్టాలి అని చెప్పి ఉద్యమం చేసినటువంటి వ్యక్తులు ఎవరంటే గోండు తెగలు. ఓకేనా? అంటే అన్ని ప్రాంతాల్లో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తెలంగాణలో ఉన్నటువంటి మరియా గోండులు కావచ్చు, రాజగోండులు కావచ్చు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఏమంటున్నాము, తోటి, పరదాన్లు మరియు కోలాంలు వీళ్ళను కూడా వీళ్ళే పరిపాలించాలి. వీళ్ళందరి టైంలో గోండ్వానా అనేటువంటి ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసి వీళ్ళందరి పరిపాలన చూసుకోవాల్సింది ఎవరు? గోండు రాజులే అని చెప్తున్నారు. వాళ్ళు క్షత్రియ వంశహోదాను కలిగినటువంటి వాళ్ళు అనేటువంటి భావన, మేము పూజారులుగా ఉండాలి, మేము పూజలు చేసేటువంటి వ్యక్తులం, క్షత్రియ వంశస్థులము, మాకు పరిపాలన చేయాలి, పూజలు చేయాలి, ధైర్యం ఉండాలి, ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. అదంతా ఇండెప్త్ అంశాలు అవసరం లేదు. బట్ గోండులు ఏమని కోరుకున్నారు? గోండు రాజ్యము క్షత్రియ వంశం ఉండాలి అని కోరుకున్నటువంటి వ్యక్తులు ఎవరు? సో వీళ్ళు గోండ్వానా రాజ్య స్థాపన. అయితే ఇక్కడ మాత్రం ఏంటిది, బస్తర్ ఆదివాసు తిరుగుబాటుకు సంబంధించినటువంటి వారు ఎవరు అని అంటే మరియా గోండులు. సో దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి అంశాలన్నిటిని కూడా మాట్లాడుతున్నాం ఆన్సర్తో పాటు. రైట్, నెక్స్ట్ వర్లీ తిరుగుబాటు. ఇది ఉందా క్వశ్చన్? వర్లీ తిరుగుబాటుకు సంబంధించి సరైనటువంటి దానిని గుర్తించండి అన్నారు. వరి కాదండి, అది వర్లీ అని పెట్టుకోండి. ఓకే, వర్లీ తిరుగుబాటుకి సంబంధించిన అంశము. ఓకే, సో గుజరాత్, ఓకే, ఇక్కడ బిల్ ఆదివాసీ తిరుగుబాటు వచ్చింది. సో రాజస్థాన, సో ఇక్కడ రాజస్థాన్కి సంబంధించి కూడా మనకి కాదు. ఓకే, గుజరాత్, రాజస్థాన్ రెండిట్లలో కూడా మనకి బిల్ ఆదివాసీ తిరుగుబాట్లు వచ్చాయి. సో మహారాష్ట్ర ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ వర్లీ తిరుగుబాటు అనేటువంటిది వచ్చింది. పైవేవి కావనేటువంటిది కూడా కదా ఆన్సర్ ఉంది మనకి. సో నెక్స్ట్ బిర్సా ముండా ఉద్యమానికి సంబంధించి సరైనటువంటి అంశాన్ని గుర్తించండి. ఆల్మోస్ట్ మనం గనక ఈ చాప్టర్ నుంచి గనక క్వశ్చన్స్ చేస్తే సోషల్ మూమెంట్స్ చాప్టర్ని రివిజన్ మొత్తం అయిపోయే విధంగా చేయాలి. అట్లా ఉండాలి. అంటే ఏ మూమెంట్ నుంచి ఏ క్వశ్చన్ అడిగినా వాడు చేయగలగాలి. కాన్సెప్ట్ అడుగుతాడా, ఆ ఇయర్స్ అడుగుతాడా, లేదా వాడు నాయకులను అడుగుతాడా, లేదా ఆ తెగలను అడుగుతాడా, వాడు ఏ ప్రాంతానికి సంబంధించిన వాడు అని అడుగుతాడో వాడి ఇష్టం. నువ్వు ఏదైనా అడుగురా భయ్, నేను అన్ని ఏరియాస్లో పర్ఫెక్ట్గా ఉన్నా, ఇయర్స్లో పర్ఫెక్ట్గా ఉన్నా, నాయకత్వంలో పర్ఫెక్ట్గా ఉన్నా, ఏ ప్రాంతానికి సంబంధించిందని ఉన్నా, అది ఏ రకానికి సంబంధించిందని కూడా, ఏ రకమైనటువంటి ఉద్యమం అనేది కూడా నేను చెప్తాను అని అంటాను. అలా మీరు సో దాన్ని ఏమంటారు, కాంప్రహెన్సివ్ ప్రిపరేషన్, కాంప్రహెన్సివ్గా చూసుకోండి. ఓకేనా? సో అలానే బిర్సా ముండా ఉద్యమానికి సంబంధించి సరైన అంశము అన్నాడు. ఇది వచ్చిందా క్వశ్చన్ ఆల్రెడీ? ఓకే, బిర్సా ముండా ఉద్యమానికి సంబంధించి సరైనటువంటి దానిని గుర్తించండి అన్నారు. ఓకే, సో ఏంటిది? తిరోగమన ఉద్యమం. ఫస్ట్ ఆప్షన్ ఏంటిది? తిరోగమన ఉద్యమం. అలానే సో తిరోగమన ఉద్యమమా లేదా మనకి ఏంటిది పునరుద్ధరణ ఉద్యమమా, విలీనీకరణ ఉద్యమమా, వేర్పాటువాద ఉద్యమమా అన్నాడు. అంటే ఉద్యమం ఏ రకమైనటువంటిది, దాని అర్థం ఏంటిదో తెలిస్తేనే దీనికి ఆన్సర్ చేయగలుగుతారు. సో ఇక్కడ చూడండి, తిరోగమన ఉద్యమం అంటే ఏంటిది? మళ్ళీ పాత జీవన విధానం కావాలి, ఇంతకుముందే బాగుంది, మాకు నచ్చట్లేదు, వేదాలే బాగున్నాయి, ఇప్పుడు ఆధునిక జీవన విధానం వద్దు, అక్కడికే పోతాం అని అంటారు. వెంటనే ఏమంటారు, ఇంకొకటి వస్తాడు, నాకు దళితవాదమే బాగుంది, భోజనవాదం బాగుంది, అసలు ఈ హిందూవాదం వద్దు, మత సంస్కరణ పునరుద్ధరణం కావాలి, ఇది నాకు నచ్చలేదని ఇంకోటి అంటాడు. అవునా? చెప్పినగా మళ్ళీ మీరు కూడా ఏదైనా ఒక కొత్త మతాన్ని తీసుకురండి. ఒక ఆయన బహే మతం అని ఒక ఆయన తీసుకొచ్చిండు, తానా భగత్ అని ఒక ఆయన, జాత్రా భగత్ అని ఆయన ఒక కొత్త మతం తీసుకొచ్చాడు. ఎప్పటికప్పుడు ఈ సొసైటీ ఈజ్ ఆల్వేస్ డైనమిక్. మనం ఫస్టే చెప్పుకున్నాం, డైనమిక్, అది ఎప్పుడు ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది, పుట్టుకొస్తుంటుంది. సో పునరుద్ధరణ ఉద్యమం అన్నాడు. పునరుద్ధరణ ఉద్యమం అంటే ఏంటిది? పునరుద్ధరణ ఉద్యమం అని అంటే మళ్ళీ వాళ్ళ యొక్క అస్తిత్వాన్ని కాపాడుకోవటం. ఏంటిదండి? వాళ్ళ యొక్క అస్తిత్వాన్ని కాపాడుకోవటం. అవునా? అవును, హిందువుల్లో కూడా ఎప్పుడు పునరుద్ధరణ ఉద్యమాలు చాలా వచ్చాయి. ప్రతిసారి ఒక గురువు వస్తాడు, ఆ గురువు వచ్చి ఏమంటాడంటే హిందూయిజాన్ని కాపాడేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. స్వామి వివేకానంద వచ్చి కాపాడతాడు. అవునా? ఏమంటాడు? హిందూయిజాన్ని, క్రిస్టియానిటీకి వెళ్ళొద్దు, ఇస్లాంకి వెళ్ళొద్దు, ఇవి వెళ్ళొద్దు, మన హిందూ జీవన విధానమే బాగుంది, సో ఆ హిందూ జీవన విధానంలో ఉండండి, మనం ఎలా ఉన్నామో అలానే ఉండండి అంటారు. అంటే ఆ జాతిని మళ్ళీ పునరుద్ధరించడం కోసం, పాశ్చాత్య భావజాలు లేకుండా ఉండటం కోసం వాళ్ళు కృషి చేసి ఉద్యమాన్ని తీసుకొచ్చారనుకోండి, పునరుద్ధరణ ఉద్యమం అంటారు. సో అలానే విలీనీకరణ ఉద్యమం. విలీనీకరణ ఉద్యమం ఏంటంటే రెండు విభిన్నమైనటువంటి సమూహాలు ఉన్నాయి, వాళ్ళ మధ్యన ఘర్షణలు తలెత్తుతున్నప్పుడు వాళ్ళిద్దరిని కలిపి ఒక దగ్గర ఉంచి ఒకేమైనటువంటి పరిపాలన కనుక కొనసాగిస్తే దాన్ని ఏమంటారు? విలీనీకరణ, ఎస్సిములేషన్ మూవ్మెంట్ అని కూడా అంటారు. ఓకే, సో అలానే సెషనిస్ట్ మూవ్మెంట్ అంటారు. సెషనిస్ట్ మూవ్మెంట్ లేదా సపరేటిస్ట్ మూవ్మెంట్ అని కూడా అంటారు, వేర్పాటువాద ఉద్యమం. సో మనకి బిర్సా ముండా ఉద్యమం రావడానికి గల కారణం ఏంటిది అని అంటే ఇక్కడ పునరుద్ధరణ ఉద్యమం అని చెప్పుకోవాలి. ఎందుకు పునరుద్ధరణ ఉద్యమం అని అంటే వీళ్ళు బిర్సా ముండాలో ఉన్నటువంటి కొన్ని తెగలు క్రిస్టియానిటీలోకి మారాయి. బిర్సా ముండాలో ఉన్నటువంటి కొన్ని తెగలు దేనిలోకి మారాయి? క్రిస్టియన్ ట్రైబ్స్గా మారాయి.
అమ్మా అది కాదు, ఇక్కడ చెప్తాను వినండి ఎందుకు పునరుద్ధరణ ఉద్యమం అన్నామని. క్రిస్టియన్ ట్రైబ్స్ కి నాన్ క్రిస్టియన్ బిర్సా ముండా ట్రైబ్స్ కి మధ్యన ఉద్యమం జరుగుతుంది. సో బిర్సా ముండా ఉద్యమానికి సంబంధించి ఇది ఏ రకమైన ఉద్యమం ప్రధానంగా అని చెప్పుకుంటే, ఈ యొక్క మనకి బ్రిటిష్ వలస పాలన వలన వచ్చినటువంటి క్రిస్టియానిటీ మతం అనేటువంటిది ఈ మతంలోకి వెళ్ళి ఎక్కువ మంది క్రిస్టియన్ గా మారారు. సో క్రిస్టియన్ గా మారితే గిరిజనుల యొక్క సంస్కృతి మారింది, సంప్రదాయాలు మార్చారు, తెగలు వాళ్ళ యొక్క నమ్మకాలు మార్చారు, దేవుడులు ఉన్నారు. వాళ్ళందరికీ ఉన్నటువంటి దానికి విభిన్నంగా ఏం చేశారు, క్రిస్టియానిటీ రావటం వలన క్రిస్టియన్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ తిరిగి మళ్ళీ మనకి గిరిజన సంస్కృతిలోకి తీసుకురావాలి. ఈ బిర్సా ముండా అనేటువంటి తెగల మధ్య మళ్ళీ వాళ్ళ సంస్కృతిని కాపాడుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ఉద్యమాన్ని తీసుకురావడం జరిగింది. సో వీళ్ళు ముండా రాజ్యాన్ని డిమాండ్ చేసినప్పుడు, స్పెషల్గా ముండా రాజ్యం కావాలనుకున్నప్పుడు ప్రత్యేక ఉద్యమం అని అంటాం. కానీ ఇక్కడ వీడు ముండా ఉద్యమాన్ని ప్రత్యేకంగా కోరుకుంటూనే అంతకంటే ముందు వీడు ఏమన్నాడంటే అసలు క్రిస్టియానిటీని, ఈ బిర్సా ముండా తెగలని పునరుద్ధరించాలి, ఎందుకనంటే క్రిస్టియానిటీ మతాన్ని దీంట్లో నుంచి తీసివేయాలి అని అన్నారు. కాబట్టి ఇది దేనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు, మనము పునరుద్ధరణ ఉద్యమానికి చెప్పుకోవచ్చు ఉదాహరణగా. సో బిర్సా ముండా అనేటువంటి నాయకుడు ఈ హయాంలో ఈ యొక్క తెగలు చేసినటువంటి ఉద్యమం ఎందుకంటే క్రిస్టియానిటీ వద్దు, మాకు ఓన్లీ గిరిజన సంస్కృతితో ఉన్నటువంటి దానిని, అంటే మన సంస్కృతిని మనం పునరుద్ధరించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో, అదే గిరిజన సంస్కృతిని కొనసాగించాలి అనేటువంటి ఉద్దేశంతో చేశారు. కాబట్టి దీన్ని ఏమంటారు, సో పునరుద్ధరణ ఉద్యమంగా చెప్పుకుంటారు. అలానే గోండు సర్కారు ఉద్యమం నాయకత్వాన్ని వహించింది ఎవరు? ఓకేనా. సో ఇక్కడ ఉన్నటువంటిది ఏంటంటే, ఒకటి ఆప్షన్ హీరా మంజీ, రెండవది బిర్సా ముండా, మూడవది రామభూపతి, నాలుగవది అర్జున్ ముండా. ఓకే. సో ఈ గోండు సర్కారు ఉద్యమం, గిరిజనుల్లో కూడా గోండు ఉద్యమాలు అనేకం ఉన్నాయి. ఓకే. గోండు సర్కార్ మూమెంట్, గోండు ఆత్మనిగ్రహ ఉద్యమం, గోండు అటవీ సత్యాగ్రహ ఉద్యమం, గోండు సర్కారు ఉద్యమం. అంటే గోండుల్లో కూడా ఇన్ని ఉద్యమాలు ఉన్నాయి. ఓకే. ఆత్మనిగ్రహ ఉద్యమం, అలానే గోండు సర్కారు ఉద్యమం, గోండు అటవీ సత్యాగ్రహ ఉద్యమము అని ఉన్నాయి. అంటే గోండులు ఇన్ని రకాల ఉద్యమాలను చేయడం జరిగింది. సో ఈ గోండు సర్కారు ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటిది ఎవరు అనంటే, చూడండి బిర్సా ముండా అనేటువంటిది ఈయన, ఇది బిర్సా ముండా మూమెంట్ వేరు. రామభూపతి ఎక్కడ, రంపచోడవరం, రంప తిరుగుబాటు చేశారు. ఓకే. మన్యం తిరుగుబాటు అక్కడ. అర్జున్ ముండా అనేటువంటిది ఒక పొలిటీషియన్, ఆయన కాదు, ఇక్కడ తీసేసాము. బిర్సా ముండా కాదు, రామభూపతి రంపతి, హీరా మాంజీ, ఈయననే కాంగ్లా మాంజీ అని కూడా అంటారు. ఈయన ఏమంటారు, కాంగ్లా మాంజీ అంటారు, కాంగ్లా మాంజీ. ఓకే. సో ఈ గోండులో ఉన్నటువంటి పేద గోండు వర్గాల అభ్యున్నతి కోసం, వాళ్ళ సంక్షేమం కోసం కృషి చేశాడు కాబట్టి హీరా మాంజీని ఏమన్నారు, కాంగ్లా మాంజీ అన్నారు. యాక్చువల్గా ఇది ఏ పదము అనంటే ఛత్తీస్గఢ్ స్థానికంగా వాడేటువంటి భాష పదము. సో వీళ్ళు ఏం చేశారు అనంటే, ఇక్కడ ఈ కాంగ్లా అంటే అర్థమైందంటే పేదవారు అని అర్థం, పేదవారు అని అర్థం. ఆ పేదవాళ్ళ అభ్యున్నతి కోసం కృషి చేశారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి గోండు పేద ప్రజలు ఈయనని పేదవాళ్ళ అభ్యున్నతి కోసం కృషి చేసిన వ్యక్తిగా గుర్తుపెట్టుకున్నారు. కాంగ్లా మాంజీ అని చెప్పడం జరిగింది. రైట్. సో ఆదివాసీ కళ్యాణి అనేటువంటి సమితిని స్థాపించిన వారు ఎవరు? ఆదివాసీ కళ్యాణి సమితిని స్థాపించినటువంటి వారు ఎవరు ఉంది? సో బిర్సా ముండానా, రామభూపత, హీరా మాంజీనా, అర్జున్ ముండానా, సేమ్ ఆప్షన్స్ ఉన్నాయి. బట్ మనకి ఆదివాసీ కళ్యాణి సమితి అనేటువంటి స్థాపించి గోండు సర్కార్ అనేటువంటిది గోండు యొక్క ప్రజల కోసం ప్రత్యేకమైనటువంటి పరిపాలన ఉండాలి అని కోరుకున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే హీరా మాంజీ. ఓకేనా. సో మీరు దాంట్లో కన్ఫ్యూజన్ కావాల్సిన అవసరం ఏం లేదు. నాయకులు వచ్చి నాయకత్వంలోకి వచ్చి దాన్ని ప్రత్యేకమైనటువంటి వాదాలుగా మార్చారు, ప్రత్యేకమైనటువంటి వేర్పాటు ఉద్యమాలుగా మార్చారు. బట్ గిరిజన ఉద్యమం అనేటువంటిది తలెత్తినప్పుడు అది ఎలా ఉంది అంటే వాళ్ళ యొక్క అస్తిత్వం కోసము పోరాటం చేసినటువంటిది కాబట్టి అదే ప్రధానమైనటువంటి రీజన్ అవుతుంది. అంటే ఏంటిది, సో గిరిజనులు వీళ్ళు బిర్సా ముండా అనేటువంటి తెగవాళ్ళు లేదా గోండు అనేటువంటి తెగవాళ్ళు ఏంటిదంటే వాళ్ళ సంస్కృతిలో క్రిస్టియానిటీ రాకుండా ఉండాలి అని ప్రధానంగా పోరాడారు కాబట్టి అది పునరుద్ధరణ. ఓకే. అంటే మెయిన్ అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అది వేర్పాటువాద ఉద్యమంగా మారింది. బట్ మెయిన్ రీజన్ ఏంటిది, పునరుద్ధరణ ఉద్యమమే, కానీ తర్వాత అది వేర్పాటువాద ఉద్యమంగా మారింది. సో అలానే ఇక్కడ ఆదివాసీ కళ్యాణి సమితి ఎవరి కోసము, ఈ యొక్క గోండుల సంరక్షణ కోసము హీరా మాంజీ అనేటువంటిది స్థాపించారు. అలానే గోండు చెప్పాను కదా, గోండులో అటవీ సత్యాగ్రహ ఉద్యమము, ఆత్మనిగ్రహ ఉద్యమం, గోండు సర్కారు ఉద్యమం అని ఉన్నాయి. అలానే ఇంకొకటి గోండు సర్కారు ఉద్యమం అయితే ఎవరని చెప్పుకున్నాము, హీరా మాంజీ అని చెప్పుకున్నాం. ఆత్మగౌరవ ఉద్యమానికి ఎవరో చూద్దాం. హీరా మాంజీనా ఇదా లేదా? సరే.
నెక్స్ట్, భారతదేశంలో ఈశాన్య రాష్ట్రాలలో ఏర్పాటువాద ఉద్యమాలు తలెత్తడానికి ప్రధాన కారణం. భారతదేశంలో ఈశాన్య రాష్ట్రాలలో ఏర్పాటువాద ఉద్యమాలు తలెత్తడానికి ప్రధాన కారణం భూ అన్యాక్రాంతం, భూమిపై హక్కులు కోల్పోవటం, ఓకే, భూమిపై హక్కులు కోల్పోవటం, ఓకే, అలానే జాతీయవాద దృక్పథ వైఫల్యం. 1, 2, 3 సరి అయినవి. ఏంటిదండి కరెక్ట్ ఆన్సర్? అన్నీ వెరీ గుడ్. అన్నీ సార్ వెరీ గుడ్లో ఏదో డిఫరెంట్గా తోస్తుంది, ఏదో తేడా కొడుతుంది. అవునా? నేను అంత చదువుకున్నానే, తరోగా చదువుకుంటా పోయినాయి, అనలైటికల్గా చదివామా లేదా అనేది చెప్పాలి. తరోగానే చదివినాం, డెఫినెట్గా మీ యొక్క హార్డ్ వర్క్ నేను అప్రిషియేట్ చేస్తాను. కానీ ఏంటిది, అనలైటికల్గా చదివావా లేదా చూద్దాం. భూ అన్యాక్రాంతం కావటము, ఓకే, ఇట్స్ నథింగ్ బట్ ఏమని చెప్పాము, ల్యాండ్ ఎలినేషన్ అని చెప్పాము. భూ పరాయదీకరణ, భూ అన్యాక్రాంతము జిఎస్ లో కూడా ఉంది. సోషల్ ఎక్స్క్లూజన్ అనేటువంటి దాంట్లో ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓకేనా, సామాజిక వెలికి గురైనటువంటి వర్గాలు భారతదేశంలో అని చెప్పాము. ఓకేనా, సామాజిక వివక్షతకు గురైనటువంటి వర్గాలు అన్నాం. సో భూమిపై హక్కులు కోల్పోవటం, రైట్, గిరిజనులు భూమిపై హక్కు కోల్పోయారు, కరెక్టే. భూమి అన్యాక్రాంతమైంది, కరెక్టే. అయితే జాతీయవాద దృక్పథ వైఫల్యం అవుతుందా కాదా అనేది చెక్ చేసుకోవాలనిపిస్తుంది మనసుకి. అవునా, ఇది అవుతుందా కాదా? ఈ రెండు కరెక్టే అనిపిస్తుంది. వీటన్నిటిలో సరి అయినటువంటిది. వీడు ఇక్కడ ఏమడుగుతున్నాడు, భారతదేశంలో ప్రత్యేకంగా ఈశాన్య రాష్ట్రాల్లో అన్నాడు. భారతదేశ వ్యాప్తంగా గిరిజన ఉద్యమాలు అనేటువంటి వచ్చినప్పుడు వేరవుతుంది. కానీ ఇక్కడ ఏమన్నాడు, నార్త్ ఈస్టర్న్ స్టేట్ లో అడిగాడు వాడు. నార్త్ ఈస్టర్న్ స్టేట్ లో వచ్చినటువంటి ఏర్పాటువాద ఉద్యమాలు ఎందుకు వస్తున్నాయి నార్త్ ఈస్టర్న్ స్టేట్ లో? భారతదేశంలో నార్త్ ఈస్టర్న్ స్టేట్ లోనే ఏర్పాటువాద ఉద్యమాలు ఎందుకు వస్తున్నాయి? నాగాలాండ్ కావాలని ఎందుకు అడుగుతున్నారు? ఓకేనా, బోడోల్యాండ్ కావాలని ఎందుకు అడుగుతున్నారు? కాశీ అనేటువంటి ప్రత్యేకమైనటువంటి పరిపాలన కావాలని అడుగుతున్నారు ఎందుకు? అలానే స్వయం ప్రతిపత్తితో కూడినటువంటి మండలిని ఎందుకు ఏర్పాటు చేయమని అడుగుతున్నారు? ఆల్ దీస్ ఆర్ ద వేర్పాటువాద ఉద్యమాలు. ఎందుకు అడుగుతున్నారు అని అంటే ఈ జాతీయవాద దృక్పథ వైఫల్యం చెందటం వలన అడుగుతున్నాడు. సో మెయిన్ రీజన్ ఏంటిది, ఇది అనమాట. ఇది కరెక్ట్ ఆన్సర్. సో థర్డ్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకు అనేది మాట్లాడదాం. సో ఇక్కడ ఎందుకు అని అంటే ఇది గిరిజన ఉద్యమాలు లేవనెత్తడానికి కారణమవుతుంది, రైట్, ఓకే, నేను యాక్సెప్ట్ చేస్తాను. కానీ జాతీయవాద దృక్పథ వైఫల్యం ఎందుకు జరుగుతుందంటే భారత ప్రభుత్వము గిరిజనులను ఏ విధంగా చూస్తుంది అనేది ఇంపార్టెంట్. భారత ప్రభుత్వం గిరిజనులను ఏ విధంగా చూస్తుంది, లేదా మన పరిపాలకులు, బ్రిటిష్ పరిపాలకులు ఏ విధంగా గిరిజనులు చూశారు. సో బ్రిటిష్ పరిపాలన నుంచి భారతదేశంలో ఉన్నటువంటి పరిపాలకులు వచ్చేంత వరకు గిరిజనులు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు, అసలు మెయిన్ రూట్ ఏంటిది అనేది దీని క్వశ్చన్ అడిగారు. అవునా, సివిల్స్ లో గ్రూప్ 1 లో ఇట్లనే క్వశ్చన్స్ ఉంటాయి. మనకి ఇక్కడ ఎందుకు అడుగుతున్నాడు అని అంటే, సో ఈశాన్య రాష్ట్రాల్లో ప్రధాన సమస్య ఏమవుతుందంటే గిరిజనులు వాళ్ళ యొక్క భారతదేశంలో కొన్ని పాలసీస్ క్రియేట్ చేస్తున్నారు అనుకో. అది ఎవరిని ఉద్దేశించి చేస్తున్నారు? ఓవరాల్ గా భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ, మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి, రైతులకి, వాళ్ళందరినీ ఉద్దేశించి చేస్తున్నారు. బట్ దట్ ఈస్ నాట్ ఫిట్ ఫర్ ద ట్రైబ్స్. గిరిజనులకు సూటబుల్ కాదు. HDI అని ఉంది, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని ఉంది. ఎవరికి సూటబుల్ అది? మానవాభివృద్ధి సూచిక. ఆరోగ్యంలో ఎంతున్నారు, సో వాళ్ళ యొక్క అభివృద్ధిలో ఎంతున్నారు, సామాజిక విద్యాపరంగా ఎంతున్నారు అని కొలిచి వీళ్ళు ఈ స్థాయిలో ఉన్నారు కాబట్టి మానవాభివృద్ధి సూచిక అనేటువంటిది తీసుకొస్తున్నారు. కానీ ఈ మానవాభివృద్ధి సూచిక అనేటువంటిది గిరిజనులకు సూటబుల్ కాదు. ఎందుకంటే మన మైదాన ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల ఆరోగ్యపరమైనటువంటి సూచికలు ఏవైతే ఉన్నాయో, జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్ లో మీరు చదువుకుంటున్నారో అవి అక్కడ ఉండవు. అవునా, ఒక హెల్త్ పాలసీని మనం అక్కడ ఇంప్లిమెంట్ చేసామనుకోండి ఇండియాలో మైదాన ప్రాంతాల్లో, అది ఎవరికి సూట్ అవుతుంది? మైదాన ప్రాంతాల్లో ఉన్నాడు. గిరిజన ప్రాంతాలలో మ్యాటర్నట్ MMR ఎక్కువ ఉంటుంది, మాతా శిశు మరణాల రేట్ ఎక్కువ ఉంటుంది, నియోనేటల్ మోర్టాలిటీ రేట్ ఎక్కువ ఉంటుంది, NMR ఎక్కువ ఉంటుంది. అవునా, అలానే ప్రాథమిక PHCs దూరంగా ఉంటాయి, డిఫరెంట్గా ఉన్నాయి. బట్ నువ్వు మెజర్ చేసేది ఎలా చేస్తున్నావు? ఓవరాల్గా హోలిస్టిక్గా మెజర్ చేసి ఇది గిరిజనులకు కూడా అని అప్లై చేస్తున్నావు. ఓకేనా, అలానే పాలసీస్ క్రియేట్ చేసేటప్పుడు కూడా ఏం చేస్తున్నావు? అందరికీ క్రియేట్ చేసి అందరినీ ఇంప్లిమెంట్ చేస్తున్నావు. ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నావు. అంటే వాళ్ళని ఇక్కడ చెప్పేటువంటి అంశం ఏంటంటే ఈశాన్య రాష్ట్రాలలో వేర్పాటువాదాలు రావద్దు అని అంటే ఈశాన్య రాష్ట్రాలలో ఉన్నటువంటి గిరిజనులని ప్రత్యేకమైనటువంటి కోణంలో నువ్వు చూడాలి. నువ్వు అంటే ఎవరు? భారత ప్రభుత్వం చూడాలి. ప్రత్యేకమైనటువంటి పాలసీస్ క్రియేట్ చేయాలి, ట్రైబల్ పాలసీస్ ఉండాలి, ప్రత్యేకమైనటువంటి ట్రైబల్ డెవలప్మెంట్ ఇండెక్స్, గిరిజన అభివృద్ధి సూచిక అనేది ఉండాలి, మానవాభివృద్ధి సూచిక ఉండకూడదు. పారామిలిటరీ బలగాలు, కేంద్ర బలగాలు తీసుకొని వెళ్ళి గిరిజన సంస్కృతిలోకి చొచ్చుకునే విధంగా వాళ్ళకి రైట్స్ ఇవ్వకూడదు. సాయుధ దళాల చట్టం అనేటువంటిది వాళ్ళపై ప్రయోగించకూడదు. నీ దేశ రక్షణ, నీ మొత్తం ప్రజల దేశ రక్షణ కోసం మనం చూసినప్పుడు గిరిజనులకి డిస్టర్బ్ కాకుండా చూడాలి.
గిరిజన మహిళలపైన అత్యాచారాలు జరిగేలా ప్రోత్సహించొద్దు. సో ఎక్కడుంది? నువ్వు చూసేటువంటి కోణంలోనే తప్పు. సో దాని వల్లనే వేర్పాటువాదాన్ని కోరుకుంటున్నారు. సో వాళ్ళు ఎట్లుంటారంటే సెన్సిబుల్గా ఉంటారు. గిరిజన సంస్కృతి ఎలా ఉంటుంది? చాలా సెన్సిబుల్గా ఉంటారు. వాళ్ళకి మనకి తెలిసినంత అభివృద్ధి తెలుసా? తెలియదు. మనకి ఉన్నటువంటి సౌకర్యాలు ఉంటాయా? ఉండవు. వాళ్ళకి ఆరోగ్యంగా అంత ఫిట్గా ఉంటారా? ఉండరు. సో వాళ్ళ ఉత్పత్తులను వాళ్ళే సేల్ చేసుకోగలుగుతారా? మన భారతదేశంలో ఉన్నటువంటి గిరిజనుల కంటే దారుణమైనటువంటి రైతుల కంటే దారుణమైనటువంటి పరిస్థితి ఎవరికి ఉంటుంది? గిరిజనులకు ఉంటుంది. ఇక్కడ రైతులనే కొంత మెరుగ్గా ఉన్నాడు, కానీ గిరిజన రైతులు ఎలా ఉన్నారంటే డిఫరెంట్గా ఉన్నారు. అది చూడట్లేదు. సో అందుకని ఏమన్నారంటే, సో వేర్పాటువాదం అనేది ఎందుకు డిమాండ్ చేస్తున్నారు? మణిపూర్లో కుకీ తెగ ఎందుకు గొడవ పడుతున్నారు అంటే వాళ్ళని కరెక్ట్గా ట్రీట్ చేయట్లేదు. మేఘాలయాలలో కాశీ అనేటువంటి తెగ ఉద్యమం ఎందుకు తెస్తుందంటే కరెక్ట్గా ట్రీట్ చేయట్లేదు. ఓకేనా? ఈశాన్య రాష్ట్రాలలో నాగాలాండ్ నాగా తెగలు ఎందుకు ఉద్యమాన్ని తీసుకొచ్చి ఒక ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకున్నాయి అంటే వాళ్ళని ట్రీట్ చేసేటువంటి విధానము మెయిన్ రీజన్ అన్నారు. ఆల్ దీస్ ఆర్ ద రీజన్స్ ఫర్ ట్రైబల్ మూవ్మెంట్ ఇన్ ఇండియా, వీ యాక్సెప్ట్. కానీ ప్రధాన కారణం ఏంటిది అంటే ఈ నేషనలిజం అనేటువంటిది ఏదే ఉందో, సో జాతీయవాదం అని అంటే భారతదేశంలో ఉన్నటువంటి జాతులందరినీ ఒకే రకంగా చూస్తూ మనము కొలమానాలు తయారు చేస్తున్నామో గిరిజనులకు సెట్ కావు. ప్రత్యేకమైన టీడీఐని డెవలప్ చేయండి, ప్రత్యేకమైనటువంటి ఇండికేటర్స్ పెట్టండి, ఎన్ఎంఆర్ ఎంఎంఆర్ అనేటువంటిది గిరిజనుల్లో డిఫరెంట్గా చూపించండి, గిరిజన మంత్రిత్వ శాఖను పెట్టండి, స్పెషల్గా వాళ్ళకి మంత్రిత్వ శాఖను ఉంచండి. వచ్చింది కదా అట్లా. సో అంటే ఆ వాదాన్ని కనుక చేస్తూ దాన్ని కనుక మార్చుకుంటే ఈ వేర్పాటువాదాలు రావు. ఇప్పుడు వాడు ఏమంటాడు? ఇప్పుడు పంజాబ్లో ఉండి కలుస్తాను మనది ఉన్నాడు, వాడు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటే సర్లే కోరుకుంటున్నాడు, వాడు ఏందో చూద్దాం రా భయ అనుకుంటాం. వాడు ఏమంటాడు? ప్రత్యేక దేశమే కావాలని కోరుకుంటున్నాడు. అంటే ఏంటిది? అక్కడ మన అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్ ఉంది అక్కడ, భారతదేశం యొక్క అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్. సో దిస్ ఈస్ ద మెయిన్ రీజన్ అన్నమాట. అన్ని రీజన్స్ కరెక్టే, కానీ అదేంటిది? భారతదేశంలోని జాగ్రత్తగా ఉండండి, భారతదేశంలోని గిరిజన ఉద్యమాలు తలెత్తడానికి అన్నప్పుడు ఇవన్నీ కరెక్టే అవుతాయండి. ఈశాన్య రాష్ట్రాలలో ప్రధానంగా ఏర్పాటువాదం ఎందుకు వస్తుంది అని అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ఫెయిల్యూర్ ఆఫ్ నేషనలిజం. నేషనలిజం ఈజ్ నాట్ ఫిట్ ఫర్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ట్రైబ్స్. ఈశాన్య రాష్ట్రాలలోని గిరిజనులకి సూట్ అవ్వదు. రైట్. సో ఇది ఉందా? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిది? ఉదయాంచల్ ఉద్యమం ఈ క్రింది వానిలో దేనికి సంబంధించింది అని అన్నాం. ఓకేనా? సో ఉదయాంచల్ ఉద్యమం అనేటువంటిది దేనికి సంబంధించింది? మేఘాలయ, అస్సాం, జార్ఖండ్, నాగాలాండ్. ఓకే, మేఘాలయలో కాశీ ఉద్యమం వచ్చింది. ఓకేనా? అస్సాము, జార్ఖండ్. ఓకే, సో జార్ఖండ్లో మీకు తెలుసు బిర్సా ముండా మూమెంట్ వచ్చింది అన్నాం, తానా భగత్ మూమెంట్ వచ్చింది అని చెప్పాను. నాగాలాండ్ అనేటువంటిది నాగా తెగలు చేసినటువంటిది కాబట్టి సో ఇది తప్పు. జార్ఖండ్లో వచ్చింది బిర్సా ముండా ఉద్యమం, తానా భగత్ ఉద్యమం. నాగాలాండ్లో నాగాలిం అనేటువంటి ఉద్యమం వచ్చింది కాబట్టి ఇది తప్పు. మేఘాలయలో కాశీ ఉద్యమం వచ్చింది కాబట్టి ఇది తప్పు. సో ఎలిమినేషన్ చేసుకున్నా మనకు తెలిసింది ఏంటిది? అస్సాం. సో ఈ ఉదయాంచల్ అనేటువంటి మూమెంట్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి మనకి, సో ఈ తీసుకొచ్చినటువంటి సంస్థ ఉదయాంచల్ ఏంటంటే ఆల్ బోడో స్టూడెంట్స్ యూనియన్ అనేటువంటిది. అస్సాంలో ఉన్నటువంటి బోడో తెగ వాళ్ళు ఏ ఉద్యమాన్ని తీసుకొచ్చారు? అస్సాంలో ఉన్నటువంటి బోడో అనేటువంటి తెగ వాళ్ళు ఏం తీసుకొచ్చారండి? ఉదయాంచల్ అనేటువంటి ఉద్యమం తీసుకొచ్చారు. దిస్ ఈస్ పర్ఫెక్ట్లీ వేర్పాటువాద ఉద్యమం. ఇదేంటిది? ప్రత్యేకంగా ఏం చెప్పొచ్చు? వేర్పాటువాద ఉద్యమం. ఏమంటున్నాడు వీడు? ఉదయాంచల్ అనేటువంటి ప్రత్యేకమైనటువంటి రాష్ట్రాన్ని అస్సాం నుంచి విడదీసి మాకు ఇవ్వండి అంటున్నాడు. మాకు వద్దురాబాయి మీది, మీరు అంతా నేషనలిజమే చూస్తారు, నేషనలిజం నాకు సూట్ కాదు, నాకేం సూట్ అవుతుంది? బోడో ల్యాండ్ ఆర్ ఉదయాంచల్. బోడో ల్యాండ్ ఆర్ ఉదయాంచల్. దీన్ని డిమాండ్ చేసింది ఎవరు? ఆల్ బోడో స్టూడెంట్స్ యూనియన్ అనేటువంటి వాళ్ళు, బోడో లిబరేషన్ టైగర్ ఫోర్స్ అనేటువంటి వాళ్ళు, బోడో లిబరేషన్ టైగర్ ఫోర్స్ అనేటువంటి విద్యాలు. టచ్ అయినాయా? చదివిర్రా? వచ్చినాయా? బోడో లిబరేషన్ టైగర్ ఫోర్స్ అనేటువంటి వాళ్ళు, ఆల్ బోడో స్టూడెంట్స్ యూనియన్. ఇలాంటి కొన్ని సంస్థలు ఏం చేశాయంటే అస్సాం నుంచి మాకు ప్రత్యేకంగా ఒక ఉదయాంచల్ అనేటువంటి రాష్ట్రాన్ని ఇవ్వండి, ఇది మీకు మా సంస్కృతి మా గోల్ ఏదో మేము పడతాము, మాకు రాష్ట్రం ఇస్తే మేము ఉంటాం అని కోరుకున్నాం. సో అది ఎక్కడి నుంచి వచ్చింది? అస్సాం నుంచి వచ్చింది. మిగిలిన ఎలిమినేట్ చేసేసుకున్నాం కదా. సో అలానే నెక్స్ట్ ఇది లేదు మీకు. సో నెక్స్ట్ దాని గురించి కూడా మాట్లాడదాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిదమ్మా? నాగాలాండ్ ఉద్యమానికి సంబంధించి సరి అయిన దానిని గుర్తించండి అన్నారు. అంతేనా? నాగాలాండ్ ఉద్యమానికి సంబంధించి సరి అయిన దానిని గుర్తించండి. ఈశాన్య రాష్ట్రాలలోని నాగాలు నివసించే గిరిజన ప్రాంతాలన్నీ కలిసి ఫస్ట్ స్టేట్మెంట్ నాగాలిం అనేటువంటి ప్రత్యేకమైనటువంటి రాష్ట్రాన్ని కోరుకున్నారు. ఓకేనా? వీళ్ళందరూ ఏంటిదట?
నాగాలు నివసించేటువంటి ప్రదేశం, అదే కదా ఇక్కడ ఇచ్చింది. నాగాలు నివసించేటువంటి గిరిజన ప్రాంతాలన్నీ కలిసి నాగాలిం అనేటువంటి ప్రాంతాన్ని కోరుకున్నారు. ఓకే, అర్థమవుతుందండి, నాగాలిం అనేటువంటి దాన్ని. సో ఇది చూద్దాం. నెక్స్ట్, సంపూర్ణ సార్వభౌమాధికారం కలిగినటువంటి నాగాలిం అనేటువంటి ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయటం. ఓకే, సో నాగాలిం ఇచ్చారు అని అంటే ఎలా ఇవ్వాలి? తెలంగాణకి ఇచ్చినట్టు తెలంగాణ రీజనల్ కౌన్సిల్ పెట్టినా, ప్రాంతీయ మండలి పెట్టినా, కొద్దిగా ఆగండి మీకు హక్కులు ఇస్తున్నా, ఓకేనా, మంచిగా ఇస్తున్నా, మీకు కావాల్సిన విద్యా ఉద్యోగాల అవకాశాలు ఇస్తున్నా, ఓకే, స్థానికంగా అన్ని మీకు చూసుకుంటాం, రిజర్వేషన్లు ఇస్తాం, ఇట్లొద్దు. ఎలా ఉండాలి? సంపూర్ణ అధికారం కలిగినటువంటి నాగాలిం అనేది కావాలి. సో ఈ నాగాలిం ఇది ఈశాన్య రాష్ట్రాలలో, చాలా రాష్ట్రాలలో ఈ నాగా తెగలు అనేటువంటి ఉన్నది. దాదాపు 6 రాష్ట్రాలలో కూడా ఈ నాగా తెగలు అనేటువంటి విస్తరించి ఉన్నాయి. సో ప్రధానంగా మేఘాలయ, అస్సాం, ఓకే, సో అలానే మణిపూర్, ఈ ప్రాంతాలలో ఉన్నటువంటి నాగా అనేటువంటి తెగలు ప్రత్యేకమైనటువంటి రాష్ట్రము, అది నాగాలిం అనేటువంటిది కావాలని కోరుకున్నారు. కరెక్టే. ఈశాన్య రాష్ట్రాలలో 6 రాష్ట్రాలలో నాగా తెగలు విస్తరించినటువంటి వాళ్ళందరినీ సెపరేట్ చేసి వాళ్ళందరికీ ఒక ప్రత్యేకమైనటువంటి నాగాలిం అనేది కోరుకున్నారు. ఓకే, ఎలా అయితే గోండులు కోరుకున్నారో, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి గోండు రాజ్యం కోరుకున్నారో, ఈ నాగా తెగల వాళ్ళు నాగాలిం అనేది కోరుకున్నారు. ఎందుకు అని అంటే సంఘర్షణ, ఇతర వ్యక్తులతోటి వీళ్ళకి సంఘర్షణ, నాగా తెగలకి మిగిలిన వ్యక్తులతోటి, భారతదేశంలో మిగిలిన వ్యక్తులతోటి గిరిజనుల వీళ్ళు గోండులకి సంఘర్షణ. అంటే ప్రతి తెగకి మన భారతదేశంలో మైదాన ప్రాంతాలలో నివసించేటువంటి మనతోటి సంఘర్షణ. సో కాబట్టి ప్రత్యేకంగా కోరుకున్నారు. సో ఇది స్టేట్మెంట్ 1 కరెక్టే. సంపూర్ణ సార్వభౌమాధికారం అడుగుతున్నారు. శాశ్వత తాత్కాలిక ఉపశమనాలు వద్దు, కంప్లీట్ సావరెనిటీతో కూడినటువంటి ప్రత్యేకమైనటువంటి నాగాలిం కావాలి అని కోరుకున్నారు. సో ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుకున్నారు. సార్వభౌమాధికారము, ప్రత్యేక అధికారం ఖచ్చితంగా ఉండాలి. సో ఈ యొక్క ప్రత్యేక మండళ్ళు, కౌన్సిల్లతోటి మాకు ఏర్పడదు అన్నారు. సో 1963లో నాగాలాండ్ అనేటువంటి స్టేట్ ప్రత్యేకంగా ఏర్పడింది కదా. సో కాబట్టి ఈ 2 కూడా నిజాలే. ఎక్కడుంది? 1 నిజం 2 నిజం. ఓకేనా, 1 నిజం 2 నిజం. ఓకే, అయితే ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకుంటే ఇంకొక అంశము ప్రీవియస్, అది అంటే ఓహో ప్రీవియస్ వస్తుందా? ఓకే, ఇక్కడ ఉందా? రైట్. సో ఈ నాగా ల్యాండ్ అనేటువంటిది నాగాలిం అని కోరుకున్నటువంటి వాళ్ళు ఎవరు అంటే నాగాలాండ్ నేషనలిస్టిక్ కౌన్సిల్ అనేటువంటి ఒక స్టూడెంట్. ఎలా అయితే ఆల్ బోడో స్టూడెంట్స్ యూనియన్ అనేటువంటి వాళ్ళు బోడోల్యాండ్ కోరుకున్నారో, ఈ నాగాలాండ్ అనేటువంటి ఉద్యమాన్ని, నాగాలిం అనేటువంటి ప్రాంతం కావాలని కోరుకున్న వాళ్ళు నాగాలాండ్ నేషనలిస్టిక్ కౌన్సిల్. అలానే ఇంకొకరు కూడా కోరుకున్నారు. సో వాళ్ళు నేషనల్ సోషలిస్టిక్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్. ఈ 2 సంస్థలు కూడా దేని కోరాయంటే నాగాలిం అనేటువంటి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాలని కోరుకున్నాయి. ఓకే, సో నాగాలాండ్ ఫర్ నేషనలిస్టిక్ కౌన్సిల్, నేషనల్ సోషలిస్టిక్ కౌన్సిల్ ఫర్ నాగాలాండ్ అనేటువంటిది. నెక్స్ట్, సో మేఘాలయలో లేదా ఒక్క నిమిషం నేను చూస్తాను. మేఘాలయాలలో కాశీ ఉద్యమంకు సంబంధించి సరి అనేది రైట్, ఇది చూడండి. ఓకే, మేఘాలయాలలో కాశీ ఉద్యమానికి సంబంధించి సరి అయినటువంటి దానిని గుర్తించారు. గిరిజన ప్రాంతాలకు వలస వచ్చిన గిరిజనేతరులను వెనక్కి పంపించటం, గిరిజన ప్రాంతాలలో వలస వచ్చినటువంటి గిరిజనేతరుల్ని వెనక్కి పంపించటము అని అంటున్నారు. ఓకే, ఇది నాన్ ట్రైబ్స్ని వెనక్కి పంపించాలి. ఎక్కడ? మేఘాలయలో. వాళ్ళు ఎవరు? ఇక్కడ మేఘాలయాలలో ఉద్యమం లేవనెత్తినటువంటి తెగది కాశీ అనేటువంటి. సో కాశీ అనేటువంటి తెగ సో దీనికి ఉద్యమం చేసింది. అలానే భారతదేశ సైన్యము, కేంద్ర పారామిలిటరీ బలగాలు గిరిజన హక్కులను అణిచివేయకుండా కాపాడటమా, లేదా గిరిజనేతరులకు సంబంధించిన వ్యాపార లైసెన్సులని రద్దు చేయటమా? సో దేనికోసం అనేటువంటిది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో గిరిజనులకు రిజర్వేషన్ శాతాన్ని పెంచమని అడిగారా? అప్పుడు ఏం చేయాలి? మేఘాలయాలలో కాశీ ఉద్యమము లేవనెత్తడానికి గల ప్రధాన కారణాలు ఏంటి అనేది చూడాలి. ఓకేనా, సో గల ప్రధాన కారణాలు ఏంటిది అనేది చూడాలి మనం. ఓకే, సో బిర్సా ముండా వాళ్ళు ఒక రీజన్తో ఎత్తారు, ఉద్యమం నిలవెత్తారు. అలానే కాశీ అనేటువంటి తెగ వాళ్ళు ఎందుకోసం లేవనెత్తారు అని అంటే, సో గిరిజన ప్రాంతాలకు వచ్చినటువంటి నాన్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో ఆ నాన్ ట్రైబ్స్ని వెనక్కి పంపించండి, ఆ నాన్ ట్రైబ్స్ వల్ల మా మత సంస్కృతి అనేది డిస్టర్బ్ అవుతుంది అన్నారు. సో ఇది సరైనటువంటి ఆన్సర్. అలానే పారామిలిటరీ బలగాలు వచ్చి ఈ మేఘాలయంలో ఉన్నటువంటి కాశీ తెగల మహిళల పైన అత్యాచారం చేస్తున్నారు, మాకు ఇబ్బంది అవుతుంది, ఈ సాయుధ దళాల చట్టం కానీ పారామిలిటరీ బలగాలని కానీ ఇక్కడి నుంచి వెనక్కి ఉపసంహరించుకోండి అని చెప్పారు.
సో ఇది సరి అయినది. ఓకే, అలానే గిరిజనేతలు ఎవరైతే వచ్చారో వాళ్ళు ఇక్కడ లైసెన్సులు పొంది వ్యాపారాలు చేయటం వల్ల మేఘాలయాలో మా యొక్క అటవీ ఉత్పత్తులను అమ్ముకోలేకపోతున్నాం, మా అటవీ ఉత్పత్తులకి మార్కెట్ అనేటువంటిది రావట్లేదు అని చెప్పి పోరాటం చేశారు. ఇది సరైనదే. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో కాశీ అనేటువంటి వారికి రిజర్వేషన్లు ఇవ్వమని అడుగుతున్నారు వీళ్ళు. కాశీ అనేటువంటి వాళ్ళకి తెగకి రాష్ట్ర మేఘాలయలో ఏమంటున్నారు, రిజర్వేషన్లు ఇవ్వమని అడుగుతున్నారు. ఇది సరి అయినదే. సో 1, 2, 3, 4 సరి అనేటువంటిది. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ఒక సింపుల్ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏంటిది అని అంటే, సో ఇక్కడ కొన్ని తెగల్లో ఇక్కడ ఖచ్చితంగా రిజర్వేషన్లని కంపల్సరీ వీళ్ళు ఇవ్వమని అడిగారు. అలా బిర్సా ముండాలో వాళ్ళు ప్రత్యేకంగా రిజర్వేషన్ల ప్రస్తావన లేదు, కానీ కాశీ వాళ్ళు ఏమడుగుతున్నారో ప్రత్యేకంగా రిజర్వేషన్లు అడిగారు. మణిపూర్లో ఉన్నటువంటి కికుయ్ తెగలు మతయ తెగల్లో కూడా ఉన్నటువంటిది ఏంటంటే, మాకు ప్రత్యేకంగా స్థానికంగా రిజర్వేషన్లు, మా రిజర్వేషన్ డిస్టర్బ్ చేయొద్దు అని అడుగుతున్నారు. సో బిర్సా ముండాలో అడిగారా? లేదు. గోండుల్లో రిజర్వేషన్లు అడిగారా? లేదు. కానీ ఇక్కడ ఈ తెగ వాళ్ళు ఏమడుగుతున్నారు, రిజర్వేషన్ల గురించి ప్రత్యేకంగా మాకు అవకాశాలు ఇవ్వండి. అండ్ వ్యాపార లైసెన్సులు ఎవరైతే నాన్ ట్రైబ్స్ వచ్చి ఇక్కడ మీరు లైసెన్సులు ఇచ్చారో దానివల్ల మా యొక్క అటవీ ఉత్పత్తులకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా సరి అయినటువంటిది. అంటే మనం చూసుకోవాలి, గిరిజనుల్లో ముండా తెగకి ఇవి అడిగారా లేదా, గోండులకి అడిగారా లేదా, కాశీలకు అడిగారా లేదా. కాశీలకు రిజర్వేషన్ లేదు. మణిపూర్లో కుకీ తెగలు మతయ్య వాళ్ళని తీసుకొచ్చి ఈ ట్రైబ్లో యాడ్ చేస్తామని అంటున్నారు, ట్రైబల్ స్టేటస్ ఇస్తామంటున్నారు. ట్రైబల్ స్టేటస్ ఇస్తే ఏమవుతుంది, కుకీ తెగలకు ఉండేటువంటి అవకాశాలు అనేటువంటిది లిమిటెడ్ అవుతాయి. లిమిటెడ్ అయితే ఏమవుతుంది, మా రిజర్వేషన్లు కోల్పోతాం, మాకు ఉన్నటువంటి హక్కులు కోల్పోతాం. స్థానికంగా వాళ్ళు వ్యవసాయం చేసుకునేటువంటి భూములపైన కూడా కుకీ తెగలకి ఎప్పటి నుంచో వాళ్ళకి బ్రిటిష్ పరిపాలన కాలం నుంచే ఉన్నాయి. కానీ ఈ యొక్క మతయ్య వాళ్ళు వచ్చి డిస్టర్బ్ చేశారనుకోండి, మేము కోల్పోతాం అనే భయంతో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఉద్యమం చేస్తున్నారు. సో అది దాన్ని ఏం చేశారు, పొలిటిసైజ్ చేశారు, రాజకీయం చేశారు. అవునా, బీజేపీ వాళ్ళు పోయి అక్కడ ఏదో చేస్తున్నారు. అక్కడ 2 అంశాలు ఉన్నాయి. రిజర్వేషన్లు డిస్టర్బ్ అవుతాయనేటువంటి ఒక అంశం ఉంది. అలాంటివనే ఇంకొకటి కుకీ తెగలకు ఉన్నటువంటి భయం ఏంటి అని అంటే, ఈ యొక్క మతము క్రిస్టియానిటీ మతం వచ్చి ఎక్కడ మా స్థానిక మా యొక్క ఎగ్జిస్టెన్స్ని కోల్పోతుందో, తీసేస్తుందో అనే భయం. అవునా. సో అక్కడ ఈశాన్య రాష్ట్రాల్లో ప్రధానంగా ఏంటంటే ఈ క్రిస్టియానిటీ అనేటువంటిది డిస్టర్బ్ చేస్తుంది. ఓకే, రైట్, అది గుర్తుపెట్టుకోండి. అలానే బోడోల్యాండ్ ప్రాదేశిక మండలి సంస్థని ఏర్పాటు చేసింది ఉందా? ఎక్కడుంది ఇది? 70. ఓకే, బోడోల్యాండ్ ప్రాదేశిక మండలిని ఏర్పాటు చేసింది. ఓకేనా. సో దీన్ని బోడోల్యాండ్ అటానమస్ టెరిటోరియల్ కౌన్సిల్ అంటాం. బోడోల్యాండ్ అటానమస్ టెరిటోరియల్ కౌన్సిల్ అంటాం. ఇట్స్ లైక్ టీఆర్సీ, తెలంగాణ రీజనల్ కౌన్సిల్ లాగా వీళ్ళు కూడా ఒక కౌన్సిల్, స్వయం ప్రతిపత్తి కోసం, పరిపాలన కోసం ఒక కౌన్సిల్ అనేది ఉంది. బోడోల్యాండ్ ప్రాదేశిక మండలి అనేటువంటి సంస్థను ఏర్పాటు చేసినటువంటి ప్రధానమంత్రి ఎవరు? ఆన్సర్ చేశారా? పివి నరసింహారావు, అటల్ బిహారీ వాజ్పేయి, మన్మోహన్ సింగ్, రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ ఎవరండి? బోడోల్యాండ్ ప్రాదేశిక మండలి. ఓకే, సో బోడో అనేటువంటిది ఈ యొక్క ఉద్యమము ఎక్కడొచ్చిందండి? బోడో తెగలు ఎక్కడి నుంచి ఉద్యమం లేవనెత్తారని చెప్పాను? అస్సాం. దీనిని ఉద్యమాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తులు ఎవరు? ఆల్ బోడో స్టూడెంట్స్ యూనియన్. ఉపేంద్రనాథ్ బ్రహ్మ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క ఆల్ బోడో స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ యొక్క బోడోల్యాండ్ అనేటువంటి ఉద్యమాన్ని తీసుకొచ్చారు. వీళ్ళ స్లోగన్ ఏముంటుందంటే, డివైడ్ అస్సాం 50-50 ఫర్ బోడోస్ అంటారు. వీళ్ళ స్లోగన్ ఏంటిది? డివైడ్. ఎవరు? ఆల్ బోడో స్టూడెంట్ యూనియన్ అనేటువంటి స్లోగన్ ఏంటిది? డివైడ్ అస్సాం 50-50 ఫర్ బోడోస్. అస్సాంలో ఉన్నటువంటి బోడో తెగలకి సగం అస్సాం రాష్ట్రాన్ని ఇవ్వండి, లేకపోతే మీ సంగతి ఏందో చూస్తాం అంటారు. ఎవరు? బోడో తెగలు అని చెప్పి ఈ ఉపేంద్రనాథ్ బ్రహ్మ అనేటువంటి వక్తను, అలానే బోడో లిబరేషన్ టైగర్ ఫోర్స్ అనేటువంటి సంస్థ, అలానే ఇంకోటి కూడా ఉంటాయి, ఇట్లా చాలా సంస్థలు ఉంటాయి. సో నేషనల్ డెమోక్రటిక్ ఫోరం ఫర్ బోడోస్ అని ఒక సంస్థ ఉంటుంది. ఇలా అనేక సంస్థలు ఏం చేశాయంటే, ఈ బోడో ల్యాండ్ అనేటువంటి రాష్ట్రం అస్సాం నుంచి విడదీసి మాకు ఇచ్చేసేయండి, మేము చక్కగా మా సంస్కృతిని కాపాడుకుంటామని ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చారు. అయితే ఈ ఉద్యమం అనేటువంటిది మనకి 1987లో ఉద్యమానిగా చెప్పిన 1985 నుంచే ఈ యొక్క ఉద్యమానికి మూలాలు ఉన్నాయి. అలానే 86లో కూడా పివి నరసింహారావు గారు 86లో కూడా భారత ప్రభుత్వం ఏం చేసిందంటే అస్సాం తోటి ఒక ఒప్పందం చేసుకుంది. అస్సాం తోటి ఒక ఒప్పందం చేసుకుంది, కానీ ఆ ఒప్పందంతో కూడా ఆగలేదు. 1987లో ఉద్యమంగా వచ్చింది. సో దీన్ని తర్వాత మనకి అటల్ బిహారీ వాజ్పేయి 2003 సంవత్సరంలో ఈ యొక్క అస్సాంకి సంబంధించినటువంటి ఈ బోడోల్యాండ్ సమస్యను పరిష్కరించుకోవడం కోసము సో ఒక ప్రాదేశిక మండలిని ఏర్పాటు చేశారు. అదే BTAC అనేటువంటిది. సో అది ఏర్పాటు చేసినటువంటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి అనేటువంటి వ్యక్తి బోడో టెరిటోరియల్ అటానమస్
కౌన్సిల్ లేదా బోడో ల్యాండ్ అటానమస్ టెరిటోరియల్ కౌన్సిల్ అంటారు. సో ఈ సంస్థను ఏర్పాటు చేశారు. యాక్చువల్గా ఇది 1993లోనే ఈ యొక్క పివి నరసింహారావు హయాంలోనే ఏం చేశారంటే ఈ యొక్క బోడో దాన్ని ఒప్పందంతో ఆ బోడో ఉద్యమాన్ని చల్లార్చారు. కానీ అప్పటికి కూడా మళ్ళీ అది రగులుతూనే ఉంటుంది. ఈ తెగలు అనేటువంటి వాళ్ళ అస్తిత్వం వచ్చేంత వరకు ఇవి పోరాటం చేస్తూనే ఉంటాయి. సో 1987లో ఉద్యమం వచ్చింది. 2003లో బోడో అటానమస్ టెరిటోరియల్ కౌన్సిల్ లేదా బోడో ల్యాండ్ ప్రాదేశిక స్వయం ప్రతిపత్తితో కూడిన మండలి అనేటువంటి దానిని అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ మండలిని ఏర్పాటు చేసి దానిని కొద్ది వరకు అలా చల్లార్చారు. టీఆర్సీని ఏర్పాటు చేసి తెలంగాణ రాకుండా కొద్దిసేపు చల్లార్చారు కదా, అలా దీన్ని చల్లార్చడం జరిగింది. సో రాజీవ్ గాంధీ హయాంలో ఏం లేదు, పివి నరసింహారావు హయాంలో ఒక ఒప్పందం అనేది జరిగింది. అలానే బ్యామ్సెఫ్ అనేటువంటి సంస్థని స్థాపించినటువంటి వారు ఎవరు? ఓకే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఏంటిది బ్యామ్సెఫ్ అనేటువంటిది చూద్దాం. బ్యాక్వర్డ్ అండ్ మైనారిటీ కమ్యూనిటీ ఎంప్లాయీస్ ఫెడరేషన్. ఇది కమ్యూనిటీ ఎంప్లాయీస్ ఫెడరేషన్. ఓకే, ఎంప్లాయీస్ కమ్యూనిటీ ఫెడరేషన్, దీన్ని బ్యామ్సెఫ్ అంటారు. సో మహాత్మా గాంధీనా, బిఆర్ అంబేద్కర్, కాంశీరామ, పెరియార్ ఏంటండి? సో ఈ బ్యామ్సెఫ్ అనేది ఏంటిది? భారతదేశంలో ఉన్నటువంటి ఎవరికి ఉద్దేశించి? భారతదేశంలో ఉన్నటువంటి అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ యొక్క కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కలిసి ఒక సంస్థని ఏర్పాటు చేశారు. ఇక్కడ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఓబీసీలను కాదు. ఇక్కడ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబు, ఓబీసీస్లు, మైనారిటీలతో కలిపి ఇది ఇక్కడ. ఓకే, బ్యాక్వర్డ్ అనే పదంలో అర్థం ఏంటంటే ఆ ఓబీసీ అనేటువంటి పదంలో వీళ్ళందరూ ఉంటారన్నది. అవునా? ఓకే, సో మనకి 15.4-15.5లో కూడా మనం అదర్ బ్యాక్వర్డ్ ప్రొవైడింగ్ స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటాం. అంటే ఓబీసీలు అని అర్థం కాదు. అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఏ సెన్స్లో తీసుకోవాలి? సో ఎస్సీ, ఎస్టీ, బీసీ అనేటువంటి సెన్స్లో తీసుకోవాలి. ఓకే, సో అలానే ఇక్కడ బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ మైనారిటీ అంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలో కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఈ బహుజనులు ఎవరైతే ఉన్నారో, సో మైనారిటీలతో కూడినటువంటి బహుజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కలిసి ఒక సంస్థను ఏర్పాటు చేశారు. బ్యామ్సెఫ్ అనేటువంటిది 1978 డిసెంబర్ 6న దీనిని ఏర్పాటు చేయటం జరిగింది. ఓకేనా? సో అయితే ఈ సంస్థ పునాదుల మీదనే ఏర్పడినటువంటి రాజకీయ పార్టీ ఏంటిదంటే బిఎస్పి, బహుజన్ సమాజ్ పార్టీ అని. సో అప్పుడు మీకు ఈజీగా అర్థమైపోతుంది కాంశీరామ్ గారు అని. ఓకేనా? సో బిఆర్ అంబేద్కర్ కాదు, మహాత్మా గాంధీ కాదు, పెరియార్ కాదు. పెరియారు ద్రవిడ కజగ పార్టీ. సో ఎనిహిలేషన్ ఆఫ్ కాస్ట్ అనేటువంటి గ్రంథ రచయిత ఎవరు? ఎనిహిలేషన్ ఆఫ్ కాస్ట్ గ్రంథ రచయిత ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ, కాంశీరామ్, పెరియార్. ఎవరండి ఎనిహిలేషన్ ఆఫ్ కాస్ట్ అనేటువంటి గ్రంథ రచయిత? ఈయన. సో మహాత్మా గాంధీ కాదు, ఇది పెరియారు, వీళ్ళెవరు కూడా కాదు. అలానే ద్రవిడ కజగ ఉద్యమం ఇది ఉందా లేదా? సో అలానే ఎస్ఎన్డిపి మూమెంట్, శ్రీ నారాయణ ధర్మ పరిపాలన ఉద్యమంకి సంబంధించి సరైనటువంటి దానిని గుర్తించండి అన్నారు. ఓకే, సో నారాయణ ధర్మ పరిపాలనకి సంబంధించి సరైనటువంటి అంశాన్ని గుర్తించండి అన్నారు. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ కేరళలో యజవ కులస్తుల అభ్యున్నతి కోసం ప్రారంభించబడినది. ఓకే, రెండవది కేరళలో దేవాలయాలను ప్రారంభించి యజవ కులస్తులను పూజారులుగా నియమించాలి అనేటువంటిది ఒకటి. అలానే మూడవది ఒకే దేవుడు, ఒకే మతము, ఒకే కులము ఈ ఉద్యమానికి సంబంధించినటువంటి స్లోగన్. ఓకే, ఇదేంటిది? శ్రీ నారాయణ ధర్మ పరిపాలన మూమెంట్. ఓకే, అలానే యజవా కులస్తులకు విద్యలోను ఉద్యోగాలలోను రిజర్వేషన్లు కల్పించడం. యజవా కులస్తులకు విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించడం అన్నారు. అవునా? సో ఏంటిది ఇది? శ్రీ నారాయణ ధర్మ పరిపాలన అనేటువంటి ఉద్యమము సో ఎవరి హయాంలో, ఎవరి నాయకత్వంలో వచ్చిందండి ఇది? సో కేరళ. ఎక్కడ వచ్చింది ఇది? కేరళలో. ఈ యజవా కులస్తులు అనేటువంటి వాళ్ళు సో వాళ్ళ స్థానికంగా వాళ్ళ యొక్క అస్తిత్వాన్ని కోల్పోతున్నారు కాబట్టి ఉద్యమాన్ని లేవనెత్తారు. ఎవరాళ్ళు? నారాయణ గురు, పద్మనాభ. సో వీళ్ళ నాయకత్వంలో వచ్చినటువంటి మూమెంట్ ఇది. సో యజవా కులస్తుల అభ్యున్నతి కోసం వచ్చినటువంటి మూమెంట్ సరి అయినది. సో వీళ్ళు ఏం చేశారు? ఈ యజవా కులస్తులు సో బ్రాహ్మణులు ఎందుకు పూజారు చేయాలి? హిందూ మతానికి వ్యతిరేకంగా వచ్చినటువంటి ఉద్యమం ఇది. శ్రీ నారాయణ ధర్మ పరిపాలన ఉద్యమం ఏంటిది? కేరళలో. సో హిందూ మతంలో ఉన్నటువంటి ఈ చాతుర్వర్ణ వ్యవస్థ వద్దు, దాంట్లో పూజారులు బ్రాహ్మణులుగానే ఎందుకు ఉండాలి?
సో యజవా కులస్తులైనటువంటి నిమ్న కులస్తులు పూజకి చేయకూడదా? సో మీకు దేవుడు అనేటువంటిది మీకు మాత్రమే సంబంధించినటువంటి వ్యక్త, మీకు మాత్రమే దగ్గరగా ఉంటాడా, మాకు దగ్గరగా ఉండడా? సో మేము కూడా పూజారులుగా అవుతాం, మేము కూడా క్షత్రియ హోదాని మాకు కూడా ఉంటుంది అని చెప్పి వాళ్ళు పూజారులు, ఈ యజవ కులస్తులనే పూజారులను నియమించడం జరిగింది. కేరళలోని యజవ కులస్తులు దేవాలయాలు వాళ్ళే స్థాపించుకున్నారు, వాళ్ళే పూజారులుగా అయ్యారు. ఇప్పుడు చెప్పండి రా బాబులు అని అంటున్నారు. ఎవరిని? ఈ యొక్క చాతుర్వర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి ఆ పై వర్గం అయితే ఏదైతే ఉందో వాళ్ళతోటి ఛాలెంజ్ చేశారు. సో ఇదంతా కూడా ఎక్కడ ద్రవిడియన్ కల్చర్ అంటారు దీన్ని. ఎస్ఎన్డిపి మూవ్మెంట్ కానీ, ద్రవిడ కజగం కానీ, ద్రవిడిస్తాన్ అనేటువంటి ఉద్యమాలు ఏంటిది? ద్రవిడియన్ కల్చర్, ద్రవిడియన్ ఉద్యమాలలో నుంచి వచ్చినటువంటి ఉద్యమాలు ఇవి. ద్రవిడ కజగ ఉద్యమాలు కానీ, ఎస్ఎన్డిపి మూవ్మెంట్లు కానీ. ఓకే, అది. సో అలానే యజవా కులస్తుల విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు అడగల వీళ్ళు. రిజర్వేషన్ల గురించి వీళ్ళు ఎక్కడా కూడా ప్రస్తావించలేదు. అభ్యున్నతి కోసం పోరాడారు, దేవాలయాలలో పూజారులను నియమించారు, ఒకే కులము ఒకే మతము అలానే ఒకే దేవుడు ఉండాలని అడిగారు. హిందూ మతంలో ఉన్నటువంటి లాగా అన్ని మతాలను అన్ని దేవుళ్ళను పెట్టి మాకు చెప్పొద్దు, సో మీరు మాత్రమే ఆ హోదాను పొందుతారో మాకు వద్దు అని చెప్పారు. సో ఈ మూడు కూడా సరైనదే. ఒకటి సరైనదే, అలానే రెండు సరైనదే, మూడు సరైనదే. విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు యజవా కులస్తులు డిమాండ్ చేయలేదు. కాబట్టి డి ఈజ్ ద రైట్ ఆన్సర్. 1, 2, 3 అనేది సరైనది. స్టేట్ డిప్రెస్డ్ క్లాస్ అసోసియేషన్ అనేటువంటి సంస్థను ఏర్పాటు చేసింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బిఎస్ వెంకట్రావ, భాగ్యరెడ్డి వర్మన, శెట్టి మొదలియార్ అనేటువంటి వ్యక్తి. స్టేట్ డిప్రెస్డ్ క్లాస్ అసోసియేషన్ అనేటువంటిది ఏర్పాటు చేసింది. ఈ డిప్రెస్డ్ అణగారిన వర్గాల కోసం భారతదేశంలో ఎక్కువగా కృషి చేసినటువంటి వ్యక్తి ఎవరండి? గట్టిగా చెప్పండి. భారతదేశంలో వెనుకబడిన కులాలు లేదా వెనుకబడిన వర్గాల కోసము వాళ్ళకి రిజర్వేషన్లు అందించడం కోసము, అలానే వాళ్ళ యొక్క హక్కులను కాపాడడం కోసం బాగా కృషి చేసినటువంటి వ్యక్తి ఎవరు? చచ్చిపోతారు. భారతదేశం ఇక్కడ క్లారిటీ లేకపోతే ఎట్లా? భారతదేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్ని వర్గాలకు రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాలు అన్నిటి కోసం ఉండాలి అని చెప్పి రాజ్యాంగ రచనలో ఉండి డ్రాఫ్టింగ్ కమిటీగా ఉండి ఆయన పోరాటం చేసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నో డౌట్. భారతదేశంలో వెనుకబడినటువంటి కులాలకి పోరాటాలు వచ్చాయి, కానీ స్పెసిఫిక్గా వెనుకబడిన కులాల కోసం పోరాడి ఆ యొక్క ఆయన మనకి ఈరోజు ఫలితాలు అందుతున్నాయి అని అంటే బిందేశ్వరి ప్రసాద్ మండల్ వల్లనే. బీసీలు ఇది మర్చిపోతే వాళ్ళు అన్యాయం చేసుకున్నట్టే. అర్థమవుతుందా? బీపీ మండల్ కృషి వలనే ఈరోజు మీకు ఓబీసీలకు రిజర్వేషన్లు వస్తున్నాయి. జనాభాలో సగం కంటే ఎక్కువ శాతం ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 52% అని సెన్సెస్ చెప్తున్నాయి. దొంగ సెన్సెస్లు అవి. అంటే ఏంది సార్ మీరు బీసీనా అంత గట్టిగా చెప్తుర్రేంది? అది కాదు విషయం. జనాభాలో సగం కంటే ఎక్కువ ఉన్నారు. 52 కాదు, తీస్తే లెక్కలు తీస్తే 58 నుంచి 50-60 వరకు కూడా వస్తాయి. సెన్సెస్ ఎప్పుడో ఆగిపోయింది. సో జనాభాలో సగం కంటే ఎక్కువ మంది ఉన్న వాళ్ళకి రిజర్వేషన్లు ఇచ్చేది ఎంత? 27. మిగిలిన వర్గాల రిజర్వేషన్లు ఇవ్వద్దని కాదు, వాళ్ళ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఎంత ఇస్తున్నారు, మాకెంత ఇస్తున్నారు, మాకెందుకే క్రిమి లేయర్ అని. సో ఇవన్నీ చర్చించినటువంటి వ్యక్తి ఎవరు? బీపీ మండల్, బిందేశ్వరి ప్రసాద్ మండల్. పాలిటీలో కూడా వచ్చి ఉంటుందిగా. సో అదే రిప్రెస్డ్ క్లాసెస్ అందరి గురించి, అంటరానితన నిర్మూలన గురించి పోరాడింది అంటే అంబేద్కర్. కానీ అంబేద్కర్ శిష్యుడుగా వారసుడుగా ఉండి హైదరాబాద్లో అంబేద్కర్ యొక్క వారసత్వాన్ని కొనసాగిస్తూ బిఎస్ వెంకట్రావు అనేటువంటి వ్యక్తి స్టేట్ డిప్రెస్డ్ క్లాస్డ్ అసోసియేషన్ అనేటువంటి సంస్థను ఏర్పాటు చేశారు. భాగ్యరెడ్డి వర్మది డిఫరెంట్ పంత. సో అలానే శెట్టి మొదలయ్యారు అనేటువంటిది వేరు. అదేంటిది వేరు అనేది ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ చూద్దాం నెక్స్ట్ క్లాస్లో. సో ఈ క్రింది వాటిని జతపరచుము అన్నారు. సో ఆన్సర్ మీకు డౌట్ ఏం లేదు కదా? ఎక్కడుంది? ప్రీవియస్ సెన్సెస్ బోర్డు కొత్తగా స్టేట్ డిప్రెస్డ్ క్లాస్ 2 బిఎస్ వెంకట్రావు. ప్రీవియస్ కాదు కదా. నెక్స్ట్ జస్టిస్ పార్టీ. ఈ క్రింది వాటిని జతపరచుము అన్నారు. ఓకేనా? జస్టిస్ పార్టీ ఎప్పుడు స్థాపించారు? ఇయర్స్ దీంట్లో పెద్దగా. ఓకే, జస్టిస్ పార్టీ ద్రవిడ కజగం పార్టీ, జస్టిస్ పార్టీ, రిపబ్లికన్ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ. ఓకేనా? సో జస్టిస్ పార్టీ 16, ద్రవిడ కజగం పార్టీ ఎవరు స్థాపించారు? పెరియార్. ఓకేనా? పెరియార్. ఓకే, సో మనకి ద్రవిడ కజగం పార్టీ పెరియార్. ఓకే, బిఎస్పీని ఎవరు స్థాపించారు? కాన్షీరామ్. సో ఇవన్నీ ద్రవిడ కజగం పార్టీ కానీ ఇవి బిఎస్పీ కానీ ఇవన్నీ ఏ భావజాలాన్ని వస్తాయి? ద్రవిడవాదాన్ని ఎక్కువగా చెప్తాయి. అవునా? ఆర్యవాదం, ద్రవిడవాదాలు ఉన్నాయి కదా. రైట్. సో రిపబ్లిక్ పార్టీ ఎక్కడ? 1957లో వచ్చింది. బిఎస్పీ బహుజన సమాజ్ పార్టీ 1984లో మనకి ఈ యొక్క బ్యామ్సెఫ్
ఓకే, బ్యామ్సెఫ్ పునాదుల పైన మనకి ఇది ఏర్పడింది, బిఎస్పి, బహుజన పార్టీ. ఓకేనా. సో ఆప్షన్ ఏంటిది జస్టిస్ పార్టీ అని అంటే? సో ఏ, బి, డి, సియా. ఇప్పుడే చెప్పారు, మళ్ళీ అట్లా అవుతారు, పరేషాన్ అవుతారు ఎందుకు ఎగ్జామ్లో పరేషాన్ అవుతారు. రైట్. ఓకే, సో దీస్ ఆర్ ద ఇది. నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా అమ్మా? కాశీ ఉద్యమానికి సంబంధించి 68 మిస్ అయిందా? సరే చూద్దాం, ఇక్కడ ఉందా దీంట్లో? ఎక్కడ మిస్ అయిందండి ఇది? ఇక్కడే ఉంది. సరే దీంట్లో దాంట్లోనే చూద్దాం. ఏది చేయాలి? జూమా? మేఘాలయలో జరిగిన కాశీ ఉద్యమంకి సంబంధించి సరైనటువంటి దానిని గుర్తించండి. అదేనా? ఇది పోదా అంటే ఇది తీసేయాలా? ఎరేజరా? మూవ్. రైట్, అది చూసినట్టు పీపీటీనే చూస్తే అయిపోయేది మనకి, క్లియర్గా ఉండేది. మేఘాలయలో జరిగిన కాశీ ఉద్యమానికి సంబంధించి సరి అయినటువంటిది ఏది? కాశీ స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో మేఘాలయలో వచ్చింది, కరెక్టే, అది కాశీ ఉద్యమం. కాశీ స్టూడెంట్స్ అనే యూనియన్ ఆధ్వర్యంలో జరిగింది. ఫెడరేషన్ ఆఫ్ కాశీ గోర్, ఓకేనా, ఘారో, అది గోర్ కాదు, ఘారో. ఓకే, కాశీ ఘారో జెన్షియా పీపుల్ ఆధ్వర్యంలో జరిగింది. ఓకే, స్టేట్మెంట్ 1 ఏమంటున్నాము? కాశీ స్టూడెంట్ అనే ఆధ్వర్యంలో జరిగిందా? ఫెడరేషన్ ఆఫ్ కాశీ ఘారో జెన్షియా పీపుల్ ఆధ్వర్యంలో జరిగిందా? ఈ 2 స్టేట్మెంట్లు ఏవి సరి అయినవి అని అంటున్నారు. ఓకే, ఆప్షన్ 1, 2 సరి అయినవా? 1 మాత్రమే సరి అయినదా? 2 మాత్రమే సరి అయినదా? 1, 2, 2 తప్పేనా? మేఘాలయలో కాశీ ఉద్యమం అనేటువంటిది వచ్చింది. ఓకేనా. సో ఏంటిది? నాన్ క్రిస్టియన్ ట్రైబ్స్కి నాన్ క్రిస్టియన్ ట్రైబ్స్కి మధ్యన అనేటువంటి ఒక సంఘర్షణ అనేటువంటిది తలెత్తింది. సో దానికోసం పోరాడినటువంటి సంస్థలు ఏంటిదంటే కాశీ స్టూడెంట్స్ యూనియన్, అలానే సో ఫెడరేషన్ ఆఫ్ కాశీ ఘారో జెన్షియా పీపుల్ అనేటువంటి ఒక సంస్థ. ఈ 2 సంస్థలు కూడా ఈ యొక్క కాశీ అనేటువంటి ప్రాంతాన్ని ప్రత్యేకమైనటువంటి రాష్ట్రం ఏర్పడాలని కోరుకున్నాయి. సో 2 కూడా స్టేట్మెంట్స్ కరెక్టే. సో 1, 2 సరి అయినవే, 2 సరైనవే. 1 కేఎస్యు అని ఉంటుంది, పెన్ వస్తుందా? ఓకే ఓకే, కేఎస్యు, ఓకే, కాశీ స్టూడెంట్స్ యూనియన్ 1, అలానే సో ఫెడరేషన్ ఆఫ్ కాశీ ఘారో జెన్షియా పీపుల్ అంటాం. ఓకే, FKJGJP. సో ఈ 2 సంస్థలు ఎలా అయితే బోడో ల్యాండ్ ఉద్యమాన్ని ఆల్ బోడో స్టూడెంట్స్ యూనియన్ అండ్ బోడో లిబరేషన్ టైగర్ ఫోర్స్ అనేటువంటి 2 సంస్థలు బోడో ఉద్యమాన్ని ఎట్లా కోరుకొని బోడో ల్యాండ్ అనేటువంటిది ప్రత్యేకంగా కావాలి, అస్సాం నుంచి బోడో ల్యాండ్ అనేటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రదేశాన్ని రాష్ట్రంగా ఇవ్వాలని ఆ సంస్థలు పోరాడాయో, అలానే మేఘాలయలో కూడా ఈ 2 సంస్థలు కూడా దేనికోసం పోరాడుతున్నాయి? కాశీ అనేటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రాంతం కావాలి, మా అస్తిత్వాన్ని కాపాడుకోవాలని పోరాడినటువంటి ఈ 2 సంస్థలు. సో ఆ 2 స్టేట్మెంట్లు కూడా సరి అయినవి. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే కాశీ అనేటువంటిది ఒక్కటే కాకుండా తెగ, సో అక్కడ ఘారో అనేటువంటి తెగ ఉంది మేఘాలయలో, వాళ్ళకు కూడా వాళ్ళ యొక్క హక్కులు కూడా ఇబ్బంది పడుతున్నారు, హక్కుల ఉల్లంఘన జరుగుతుంది. కాశీ ఘారో జెన్షియా వీళ్ళందరి గిరిజనుల యొక్క హక్కుల కోసం కూడా ఒక సంస్థ అనేటువంటిది ఏర్పడింది, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ ఎక్స్ప్లెనేషన్.